ఏంటి సార్ ఈ హీలింగ్ ప్రాసెస్ ఏంటి? వెంటనే చిటికెలో రోగాలు మాయమైపోతున్నాయంట. ఏంటి దీనిపై మీ అభిప్రాయం? ఆ హీలింగ్ ప్రేయర్స్ అబద్ధం అంటానికి లేదండి. ప్రభువు మహిమ వల్ల తగ్గుతాయండి అని చెప్పేసి చెప్తారు. అన్ని ప్రభువు మహిమ వల్ల తగ్గిపోతాయి అనుకున్నప్పుడు మరి హాస్పిటల్స్ ఎందుకు, సర్జరీ సెంటర్స్ ఎందుకు, ఇవన్నీ మెడికల్ షాప్స్ ఇవన్నీ ఎందుకు? ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ కింద అంటే మార్చేశారు. బిజినెస్ కింద మార్చేసారా? పక్క బిజినెస్ కింద చేస్తారు. హెచ్ఐవికి అసలు చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం అని చెప్పి గవర్నమెంట్ మొత్తుకుంటుంది. ఈ ముండా కొడుకులు ప్రార్థనలు చేసి మేము హెచ్ఐవి వైరస్ని చంపేసామని చెప్తారు. క్రైస్తవం అంటే క్రైస్తవుడిగా మారితే ఫస్ట్ వాడు చేసుకునే కర్మ ఏంటో తెలుసా? క్రైస్తవుల్లోకి వెళ్ళిన వాడికి వాడి జీవితంలో వాడు అబద్ధాలే చెప్పాలి. తీర్పు దినం రోజున క్రీస్తు వచ్చి లేపుకెళ్తాడంటారు. అంటే యుగాంతం దాకా వీళ్ళు నమ్మిస్తారు. యుగాంతం నిజంగా జరిగింది అనుకోండి, ఆ రోజు చేసి నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? అదే ఇప్పుడు 1000 సంవత్సరాల నుంచి ముస్లింలు ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని తెగ కష్టపడ్డారు. నానా ప్రయత్నాలు చేశారు, కానీ ఈ ఇంటికి ముక్క కూడా కదపలేకపోయారు. కానీ వాళ్ళ విష ప్రయత్నాలు తాగు. ముస్లింలు దీనికి పెట్టుకున్న ప్రాజెక్ట్ పేరు ఏంటంటే గజ్వాయ్ హింద్. ఎంత దారుణం కాకపోతే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అని చెప్పే రాహుల్ గాంధీ మజ్లిస్ పార్టీని ముస్లిం లీగ్ పేరులోనే ముస్లిం లీగ్ పార్టీ పేరు. ఇట్లాంటి మాటలు చెప్పట్లేదుగా. నా మతంలోకి రాకపోతే నువ్వు నరకానికి పోతావని భయపెట్టట్లేదుగా. నా దేవుడిని నమ్మకపోతే నిన్ను చంపేస్తాను, నరికేస్తాను నేను మాట్లాడట్లేదుగా. నేను హిందూ, నాన్ హిందూ అని మాట్లాడతాను. క్రైస్తవ అమ్మాయిలు హిందూ అబ్బాయిలను టార్గెట్ చేసి ట్రాప్ చేస్తున్నారా? ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? మరి క్రిస్టియన్ అమ్మాయిలు హిందూ అబ్బాయిలను ట్రాప్ చేస్తున్నారు. క్రిస్టియన్ అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. క్రిస్టియన్ అమ్మాయిలు హిందూ అబ్బాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆడు హిందూ కాషాయం కట్టుకున్నంత మాత్రం వాడు చేసే మాయలన్నీ నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను చెప్తా. కారణం ఏంటంటే హిందూ గ్రంథాలు ఎక్కడ అట్లాంటి వాటిని సపోర్ట్ చేయట్లేదు. వెల్కమ్ టు పురాలోకల్. ఈ మధ్య ఫేక్ పాస్టర్స్ ఎక్కువయ్యారు. ఫేక్ పాస్టర్స్ అని ఎందుకు అంటున్నామంటే, కల్వరీ మినిస్ట్రీస్ ద్వారా తలపై చేయిపెట్టి జ్వరాలను తగ్గిస్తాం, వీపుపై చేయిపెట్టి వెన్నుపూసను బాగు చేస్తాం, అలాగే కిడ్నీ పాడైపోతే వెంటనే కిడ్నీ బాగవుతుందని చెప్పి చాలామందికి హీలింగ్ ప్రాసెస్ ద్వారా మేము ఆరోగ్యాన్ని అందిస్తున్నామని చెప్పుకుంటున్నారు. దీనిపై మనతో స్పందించడానికి హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారి స్పందన ఏంటో దీనిపై వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఏంటి సార్ ఈ హీలింగ్ ప్రాసెస్ ఏంటి? వెంటనే చిటికెలో రోగాలు మాయమైపోతున్నాయంట. ఏంటి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తామండి, ఇది ప్రపంచం చేసుకున్న దౌర్భాగ్యం. ప్రపంచానికి 2000 సంవత్సరాల క్రితం ఒక వైరస్ సోకింది. ఆ వైరస్ పేరు ఏంటంటే క్రైస్తవ్యం. ఆ క్రైస్తవ్యం వైరస్ సోకింది ఎట్లా అంటే, ఇది ఒకళ్ళతో ఆగదనమాట. ఒక జాంబీ వైరస్ లాంటిది. ఎట్లా అయితే జాంబీ సినిమాలు మీరు చూసే ఉంటారు. ఒకడికి జాంబీ వైరస్ సోకంగానే వాడు ఇంకొకరిని కొరుకుతానికి ట్రై చేస్తూ ఉంటాడు. కొరకాలనే అనుకుంటాడు. ఆ కొరికిన వాడికి వెంటనే వాడేం చేస్తాడు, వాడు జాంబీగా మారిపోయి వాడు ఇంకొకరిని కొరకాలని చూస్తూ ఉంటాడు. ఈ క్రైస్తవులు కూడా అంతే. వీళ్ళు ఒక మతాన్ని నమ్ముతారు. ఎవరి మతాన్ని వాళ్ళు నమ్మటం ప్రాబ్లం కాదు, కానీ వాళ్ళు నమ్మిన మతాన్ని ప్రతి ఒక్కరి చేత నమ్మించాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికోసం వీళ్ళు అనేక మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. అందులో ఒకటి సువార్త ప్రచారం పేరుతోటి ఇంటింటికి మత ప్రచారం చేసుకుంటూ తిరగటం. ఈ మత ప్రచారానికి లొంగన వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని వాళ్ళ సిచ్యుయేషన్స్ని ఆసరాగా చేసుకుని వాళ్ళని మోసపుచ్చేలాంటి మాటలు చెప్పడం, లేకపోతే వాళ్ళ అవసరాలకి డబ్బులు లేదా వస్తువులు సమకూర్చడం. ఇది కూడా చేయని వాళ్ళు కొంతమందిని ఏం చేస్తారంటే సిచ్యువేషన్ బట్టి, అంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు డబ్బులు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్స్లో తగ్గించుకోలేరు అనుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను, తగ్గితే మా దేవుడిని నమ్మండి, ఆ తగ్గకపోతే కనుక మీరు నమ్మక్కర్లేదు అంటారు. అంటే నేను కొండకు వెంట్రుకేస్తాను, వస్తే కొండ పోతే వెంట్రుక,
నేను ప్రార్థన చేస్తా, నమ్మితే నా దేవుడిని నమ్ముకో, తగ్గితే నా దేవుడిని నమ్ముకో, లేదంటే నమ్మొద్దు అని ఈ చెప్పేసి ప్రాసెస్ లో చనిపోతే పరిస్థితి ఏంటి? చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఎవరు ఇక్కడ చనిపోయారు? కల్వరి మినిస్టర్స్ మీరు చూసినట్లయితే ఉమ్, ఈ కల్వరి చర్చ్ అని ఉంటుంది బెల్లంపల్లిలో, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి. ఉమ్, ఆ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గరికి హై ఫీవర్ తో వచ్చాడు ఒక వ్యక్తి, రాజేష్ అనే కుర్రాడు, ఓకే. కిడ్నీ ఇష్యూ తోటి ఉమ్, వచ్చాడు. వచ్చిన వ్యక్తిని హాస్పిటల్ కి వెళ్ళనివ్వకుండా చేసి దాదాపు 3-4 డేస్ అక్కడే ఉంచేస్తే అతను చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తిని వెంటనే వాళ్ళ మదర్ ప్రెస్కి వచ్చి చెప్పారు ఇలా జరిగిందని చెప్పేసి. అదొక్కటే అయితే ఇదేదో కుట్ర అనుకోవచ్చు. రీసెంట్ గా ఒక చిన్న పాప విషయంలో కూడా చూసుకుంటే, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పాపకి కిడ్నీ ఇష్యూలో ఆ పాపని కాదు కూడదు మేమే తగ్గిస్తాము, మీరు డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చేయండి అని ఆ తల్లికి చెప్తే, ఆ తల్లికి వాళ్ళ అగెనెస్ట్ మెడికల్ అడ్వైస్ అని చెప్పి రాసి ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. చేస్తే ఆ పాపని దాదాపు 3-4 డేస్ వాళ్ళ ప్రార్థనల కూటంలో పెట్టి మేము తగ్గిస్తాం అన్నారు. తగ్గకపోగా ఆ పాపకి సివియర్ అయిపోయింది. కానీ వీళ్ళు ఆ పాపని తగ్గకుండానే తగ్గింది అంటూ ఆ పాపతోటి సాక్ష్యం ఇప్పించడం కోసం స్టేజ్ మీద తీసుకొచ్చి ఆ పాపను ఒక అంగడి వస్తువులాగా, ఒక ఎగ్జిబిషన్ పీస్ లాగా పెట్టారు. దాని మీద ఎల్ఆర్పిఎఫ్ వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు. ఇప్పుడు ఆ కేసు నడుస్తూ ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి హీలింగ్ పేరుతోటి మోసపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ అసలు ఇదంతటికి జరగడానికి కారణం ఏంటంటే, ఈ వ్యవస్థలు ఏవైతే పనిచేయాల్సిన వ్యవస్థలు ఉన్నాయో, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లీగల్ స్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళు ప్రాపర్గా పని చేయకపోవటం వల్ల ఇవి జరుగుతున్నాయి. అంటే ఎందుకంటే పాస్టర్స్ వాళ్ళకి వాళ్ళే మమ్మల్ని ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఏ నాయకుడు మమ్మల్ని ఏం చేయలేడు అనే ధైర్యమా లేక? బలుపే ఖచ్చితంగా, ధైర్యం కూడా కాదండి, బలుపు, ఒళ్ళు ఉమ్, బలుపు. మేమన్నా మాట్లాడితే మా మైనారిటీ ఓట్లు మేము సంఘటితంగా ఉన్నాం, మేము ఏ గాలాశాలు వేసినా మాకు సమర్థించేవాడు ఎవడైతే ఉంటాడో వాడికే ఓటేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. ఉమ్, ఈ ఓట్ల రాజకీయం ఆఫ్టర్ ఆల్ ప్రజాస్వామ్యం మొత్తం అంతా కలిపి ఏంటంటే నెంబర్ గేమ్ అయిపోయింది వాళ్ళు రేపు. ఉమ్, ఈ నెంబర్ గేమ్ లో ఎవడు ఎక్కువ ఓట్ల చేతిలో ఉన్నాడు మాట్లాడితే వాడి మాట చెల్లుతుంది. లేదంటే నిజంగా పోలీసులు కానీ మిగతా సిస్టమ్స్ కానీ యాక్ట్ ప్రకారం లేదా కాన్స్టిట్యూషన్ ప్రకారం వర్క్ చేయాలి అనుకుంటే కనుక, ఇండియాలో 2 చట్టాలు ఎప్పటి నుంచి అమల్లో ఉన్నాయి. డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ఒకటి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని చెప్పేసి. ఈ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా, కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా, ఇట్లాంటి హీలింగ్ రెమెడీస్ అవి చేయడం చాలా తప్పు. అవును అండ్ మరి. రెమెడీస్ చేసే క్రమంలో వీళ్ళు ఇస్తున్న డ్రగ్ ఏదైతే ఉందో, అంటే కొబ్బరి నూనె కావచ్చు, లేకపోతే వైన్ అని చెప్పేది ఇస్తారు కావచ్చు, అది కావచ్చు, లేకపోతే బలూన్స్ అని కొంతమంది ఇస్తున్నారు, అవును. ఆ బలూన్స్ ఇచ్చేది కావచ్చు, లేకపోతే హ్యాంకీస్ ఇస్తున్నారు, కర్చీఫ్స్ అవి, ఇవి కావచ్చు. ఇవన్నీ కూడా తప్పుడు విధానాలేగా. మరి వీటి మీద ఎవరు వచ్చి సుమోటోకి ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు? అవును. ఈ ఫేక్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో హీలింగ్ ప్రాసెస్ ఇవి నిర్వహించేవారు, వీళ్ళు కరోనా టైంలో ఎక్కడికి పోయారు మరి? కరోనా టైంలో కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేశారండి. ఉమ్, ఆ కరోనాకి బలైపోయారు. ఉమ్, కరోనా వైరస్ ని కాళ్ళతో తొక్కేస్తామని చెప్పిన సన్నాసులు ఆ కరోనా వైరస్ కి చచ్చిపోయాడు. మరి అది ఓకే. ఏం చెప్తాం మరి? అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ హీలింగ్ ప్రేయర్స్ లేకపోతే ఈ ఫేక్ వీటి గురించి ఆల్రెడీ బైబిల్ కూడా చెప్పింది. ఉమ్, బైబిల్లో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండండి అని బైబిల్ రాసిన వాళ్ళే హింట్ ఇచ్చారు. ఎందుకంటే బైబిల్లో ఆల్రెడీ ఈ స్వస్థతల పేరుతోటి మాయలు ఉన్నాయి కదా. ఉమ్, ఈ మాయలను బేస్ చేసుకుని చాలా మంది ఇంకా భవిష్యత్తులో వస్తారని వాళ్ళ ముందే గెస్ట్ చేసుకున్నట్లున్నారు, వాళ్ళే చెప్పారు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో కూడా చాలా స్పష్టంగా ఉంది, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళు నా నామమున దెయ్యాలను వెళ్ళగొడతారు, వాళ్ళు వింత వింత భాషలు మాట్లాడతారు, అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని నమ్మకండి అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ క్రైస్తవుల కర్మేంటో, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఇట్లాంటి పుస్తకాలు చెప్పినా సరే వీళ్ళు మళ్ళీ ఏదో తెలివైన కుందేళ్ళు ఎవరి వల్లనో పడిందని చెప్తారు కదా, వీళ్ళు వెళ్ళి ఆ హీలింగ్ పాస్టర్స్ మోసాల్లోనే పడుతూ ఉంటారు. ఇక్కడ మీరు ఇంకో మాట అడగవచ్చు, ఇక్కడ మిమ్మల్ని కూడా మళ్ళీ బ్లేమ్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను ఆడియన్స్. ఇక్కడ ఫేక్ పాస్టర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇట్లాంటి ఫేక్ మిరాకిల్స్ చేసే కొంతమంది హిందూ స్వామీజీలు లేదా ముస్లిం బాబాలు కూడా ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ గురించి కూడా మాట్లాడాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, హిందూ సమాజంలో ఎవడైనా ఇట్లాంటి మిరాకిల్స్ చేస్తుంటే నాలాంటి క్లియర్ గా చెప్తాడు, అరే ఆడు యదవ, ఆడు చేస్తుంది ఆ మోసం అబద్ధాలు, ఆడు హిందూ కాషాయం కట్టుకున్నంత మాత్రం ఆడు చేసే మాయలన్నీ నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను చెప్తా. కారణం ఏంటంటే, హిందూ గ్రంథాలు ఎక్కడ అట్లాంటి వాటిని సపోర్ట్ చేయట్లేదు. కానీ క్రైస్తవులకున్న కర్మ ఏంటంటే, ఈ మిగతా పాస్టర్స్ ఉంటారు, వాళ్ళు హీలింగ్ ప్రేయర్స్ చేయరు, కానీ ఈ హీలింగ్ ప్రేయర్ చేసే వాళ్ళని ఖండిస్తారా అంటే, వాడు చేస్తున్న విధానం తప్పు, కానీ ఆ హీలింగ్ ప్రేయర్స్ అబద్ధం అంటానికి లేదండి, ప్రభు మహిమ వల్ల తగ్గుతాయండి అని చెప్పేసి చెప్తారు. అన్ని ప్రభు మహిమ వల్ల తగ్గిపోతాయి అనుకున్నప్పుడు మరి హాస్పిటల్స్ ఎందుకు, సర్జరీ సెంటర్స్ ఎందుకు, ఇవన్నీ మెడికల్ షాప్స్ ఇవన్నీ ఎందుకు? శుభ్రంగా దేశంలో ప్రతి సందుకు చర్చి కట్టేస్తే సరిపోతుందిగా. ఈ హీలింగ్ ప్రేయర్స్ అనేది మత మార్పిడికి ఒక టెక్నిక్ అనుకుని మొదలు పెట్టారు. పూర్వం సువార్త స్వస్థత సభలు అని చెప్పేసి పెట్టి నడివిధిలో షోలు చేసేవాళ్ళు.
అయితే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ బతుకంత వీధులకు ఎక్కేపటికి ఇప్పుడు వీళ్ళు చర్చిల్లోని హీలింగ్ సెంటర్స్ కింద మార్చేశారు. ఉమ్. మార్చేసి దీన్ని ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ కింద అంటే మార్చేశారు. బిజినెస్ కింద మార్చేసారా? పక్క బిజినెస్ కింద చేస్తారు. అంటే అది ఏ విధంగా చేస్తారు బిజినెస్? ఇక్కడ జేసీఎన్ అని చెప్పేసి ఒక మినిస్ట్రీ ఉంది సికింద్రాబాద్ లో. ఆ జేసీఎం మినిస్ట్రీస్ కి సంబంధించిన పాస్టర్ ఏం చేస్తా ఉంటాడు, కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ప్రేయర్ చేస్తానంటాడు. ఆ ప్రేయర్ చేసే క్రమంలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటే వాళ్ళకి క్యాన్సర్స్ తగ్గిపోతాయి. విచిత్రం ఏంటంటే హెచ్ఐవి తగ్గిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారని చెప్తాడు వాడు. హెచ్ఐవికి అసలు చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం అని చెప్పి గవర్నమెంట్ మొత్తుకుంటుంది. ఈ ముండా కొడుకులు ప్రార్థనలు చేసి మేము హెచ్ఐవి వైరస్ ని చంపేసామని చెప్తారు. మరి ఇప్పుడు హెచ్ఐవి ఉన్న వాళ్ళకి యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే రిహాబిలేషన్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ పెట్టడం ఎందుకు? చర్చిల్లో కూర్చోబెట్టి ప్రార్థన చేయించాలా? ఒక్క టాబ్లెట్ కూడా వాళ్ళ ఒంట్లోకి ఇంటికి ఇవ్వకుండా నువ్వు తగ్గించడం చెప్పి వాడిని అడగా, తగ్గిస్తాడా? వాడికి నచ్చిన పేషెంట్ తీసుకొచ్చి వీడికి తగ్గిపోయింది అంటాం కాదు. ఎంతమంది అయితే వచ్చారో అంతమందికి తగ్గించాలాడు. కానీ ఇక్కడ వాళ్ళు వాడే లొసుకేంటో తెలుసా అండి, ఇదిగో సంపూర్ణ విశ్వాసంతో యేసుని నమ్మితే నీకు తగ్గుద్ది అంటారు. సంపూర్ణ విశ్వాసంతో నమ్మకపోతే తగ్గదా? అంటే వీళ్ళ మతాన్ని పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారా, లేకపోతే హిందూ మతం మీద ఆధిపత్యం చెలాయించడానికి ఇలా ఇది చేస్తున్నారా? మత మార్కెటింగ్ టెక్నాలజీ అండి. హిందూ మతం మీదని కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున జీరోతో మొదలైన క్రిస్టియానిటీ అనేది 150 దేశాలకు పెరిగింది అంటే ఎట్లాంటి మాయాశాలు వేసే కదా. క్రైస్తవం అంటే క్రైస్తవుడిగా మారితే ఫస్ట్ వాడు చేసుకునే కర్మ ఏంటో తెలుసా? క్రైస్తవుల్లోకి వెళ్ళిన వాడికి వాడి జీవితకాలం వాడు అబద్ధాలే చెప్పాలి. మొదటి అబద్ధం, నాకు రక్షణ కలిగింది అని చెప్పాలి. రెండో అబద్ధం, నా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు నాడు చూసినాడు కాదు, ఇటు హిందువు చూసినాడు కాదు, ఇటు ముస్లిం చూసినాడు కాదు, ఎవరిదైనా అనుభూతే. కానీ ఆడేం చెప్తాడు, పిడివాదం చేస్తూ ఉంటాడు, నా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని చెప్పేసి. ఈ మూఢనమ్మకంలో వాడు బతకాల్సి వస్తుంది. ఇక మూడో అబద్ధం ఏంటంటే వాడు బతకాల్సింది, నా యేసుని నమ్ముకుంటే పరలోకం వస్తుంది అంటాడు. ఇంతవరకు యేసుని నమ్ముకుని పరలోకానికి వెళ్ళిన వాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు బైబిల్లో. పరలోకానికి ఎప్పుడు వెళ్తారు? శాంతం యుగాంతం తర్వాత, ఈ ప్రపంచం మొత్తం అంతమైపోయిన తర్వాత తీర్పు దినం రోజున క్రీస్తు వచ్చి లేపుకెళ్తాడు అంటారు. అంటే యుగాంతం దాకా వీళ్ళు నమ్మిస్తారు. యుగాంతం నిజంగా జరిగింది అనుకోండి, ఆ రోజు యేసుని నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, ఉంటే ఎంత, లేకపోతే మనుషులే మిగిలినప్పుడు అంటే మనుషులు ఉన్నంతసేపు వీళ్ళ మతం మిగిలితే చాలు అనేది వీళ్ళ ఆలోచన. సరే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫ్రాన్స్ అనే దేశం ఉంది. ఫ్రాన్స్ దేశంలో ఎక్కువ ఏ మతస్థులు ఉంటారు? మొన్నటిదాకా క్రిస్టియన్స్ ఉండే. మేము ఏదో తలదాచుకోవడానికి వాళ్ళకి స్థానం ఇస్తే మమ్మల్ని ఎదిరిస్తున్నారు, ఆఖరికి మా ప్లేస్ ని నాశనం చేస్తున్నారు, ఫ్రాన్స్ ని నాశనం చేస్తున్నారు అని చెప్పుకున్నారు. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో మనం హిందువులం ఉన్నాం కదా, ఇక్కడికి ఒకప్పుడు ఉందా సార్ ఈ మతం ఇంత ఇప్పుడు ఈ రకంగా ప్రావీణ్యంలో? అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ మతం ఉందో, క్రైస్తవ మతం, ఒక 20-30 సంవత్సరాల ముందు ఈ విధంగా ఉందా ఇక్కడ? అదే చెప్తున్నా కదండి, 1000 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల పాటు ఇస్లాం భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని తెగ కష్టపడింది. మొఘల్స్ కావచ్చు. అంటే నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, చెప్తున్నాను. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ క్రైస్తవులు మేము ఇక్కడ మాకు నచ్చినట్టు మేము బతికితే తప్పేంటి అని అడుగుతున్నారు కదా, మరి అక్కడ ఎందుకు బాధపడుతున్నారు? అక్కడ వాళ్ళు ఒక ముస్లిం సంస్థలు వచ్చి అక్కడ బ్రతుకుతున్నాయి కదా ఫ్రాన్స్ లో, అక్కడనేమో వాళ్ళ మీద వీళ్ళకున్న అభిప్రాయాన్ని చెప్తున్నారు. మరి అదే ఇండియాలో హిందువులు వీళ్ళ మీద ఉన్న అభిప్రాయం చెప్తే వీళ్ళకి బాధ ఏంటి? అదే ఇప్పుడు 1000 సంవత్సరాల నుంచి ముస్లింలు ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని తెగ కష్టపడ్డారు. నానా ప్రయత్నాలు చేశారు, కానీ ఈ ఇంటికి ముక్క కూడా కదపలేకపోయారు. కొంతమందిని బలవంతంగానో లేకపోతే చంపేసో ఇట్లా ఇబ్బందులు పెట్టారు. అదే క్రిస్టియానిటీ ఉంది. క్రిస్టియానిటీ దాదాపు 250 సంవత్సరాలు కష్టపడింది ఈ దేశంలో క్రైస్తవ దేశంగా మార్చాలి అని చెప్పేసి. దానికి తోడు ఈ దేశాన్ని ముక్కలుగా విభజించి పాలించే ప్రయత్నం కూడా చేశారు. దేశాన్ని మాత్రమే కాదు, మనుషులు కూడా విభజించి పాలించే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ హిందువుల్లో కులాలు ఉన్నాయని చెప్పి, మతాలు ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా చెప్పేసి రకరకాల వైషమ్యాలు పెట్టి హిందువులు విడగొట్టి అక్కడ మతం మార్చాలని ట్రై చేశారు. కొంత సక్సెస్ అయ్యారు. కానీ ఈ రోజు కూడా చూడండి, భారతదేశంలో స్టిల్ 70% హిందువులే ఉన్నారు. ఇంత డబ్బు కూడా ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఫారిన్ కంట్రీస్ నుంచి హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం, క్రిస్టియానిటీని ఇస్లాంని పెంచుకోవడం కోసం. ఇటు కార్పొరేట్ డబ్బులు, అటు పెట్రోల్ డబ్బులు, 2 రకాల డబ్బులు భారతదేశానికే వస్తా ఉన్నాయి. ఎంత మరి, కానీ ఇక్కడ ఎంత మార్చలేకపోయారు. హిందూ దేశాన్ని అంటే భారతదేశాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది చెప్తున్నాను. భారతదేశాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, భారతదేశం అనేది ఆధ్యాత్మిక మూలాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్న కంట్రీ. భారతదేశాన్ని ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా పూర్తి ఇస్లామిక్ రాజ్యంగానో పూర్తి క్రైస్తవ రాజ్యంగానో ఎవరు మార్చలేరు. కానీ వాళ్ళ విష ప్రయత్నాలు అయితే ఆగు. ముస్లింలు దీనికి పెట్టుకున్న ప్రాజెక్ట్ పేరు ఏంటంటే గజ్వాయ్ హింద్. ఈ భారతదేశాన్ని ఎప్పటికైనా సరే ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనేది వాళ్ళ లక్ష్యం. వాళ్ళ లక్ష్యం ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా చూసుకోండి. వాళ్ళ మోడస్ ఆపరెండి ఎట్లా ఉంటుంది అంటే, దారుల్ హర్బ్, దారుల్ అమన్, దారుల్ ఇస్లాం, ఇది 3 స్టేజెస్ లో ఉంటుంది.
ఈ దారుల్ హర్బ్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే జీరో ఇస్లామిక్ పాపులేషన్ ఉంటుందో అక్కడికి మొదట శరణార్థులు గాను కాందసికులు గాను లేకపోతే కూలి పనుల కోసమో లేకపోతే ఇంకో పనుల కోసమో అక్కడ చేరాలి ఫస్ట్ వీళ్ళు. ఉమ్, ఇప్పుడు ఫ్రాన్స్ గురించి మీరు మాట్లాడారు. ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ చాలా వాటిలో కావచ్చు, ఉమ్, ఈ సిరియాలో జరిగిన అల్లర్లు, ఇరాక్ అల్లర్లు, ఇరాన్ అల్లర్ల తర్వాత శరణార్థులుగా ఇక్కడి నుంచి ఆ దేశాలకు వెళ్ళారు. ఉమ్, ఏమంటే ఈ రోజున 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కదా, ఆ. వీళ్ళు తలదాచుకోవటానికి ఏ ఇస్లామిక్ దేశానికి ఎందుకు వెళ్ళట్లే? ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే చెప్పాను కదా, దారుల్ హర్బ్. ఉమ్, వాళ్ళకి ఎక్కడైతే ఇస్లామిక్ పాపులేషన్ లేని కంట్రీస్ ఓకే, ఉంటాయో అక్కడ ఆ పెంపొందించుకోవాలి. కంట్రీస్ లోకి ఫస్ట్ వీళ్ళు వెళ్ళాలి. ఎక్స్పాన్షన్. ఉమ్, ఆ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ వాడుతుంటారు. ఓకే, ఇది వాళ్ళ స్టాండర్డ్ మోడస్ ఆపరండి ఓకే, ఎక్కడైనా. ఆ తర్వాత దారుల్ అమన్ ఉమ్, అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొంచెం మందిని వాళ్ళని పిలిపించుకోవటం, లేకపోతే వాళ్ళ సంతతిని మరో రూపంలో పెంచుకోవటం, ఉమ్, అధిక అధిక సంతానం కానీ వాళ్ళు అధికారంలో భాగస్వాములు కావటం. ఉమ్, ఇది దారుల్ అమన్. ఇక మూడవది దారుల్ ఇస్లాం. ఉమ్, అంటే పూర్తిగా ఇస్లామిక్ రాజ్యంగా దాన్ని మార్చుకొని అంటే జనాభాని పెంచుకోవటం ద్వారా వేరే రకాలుగా మిగతా వాళ్ళని భయపెట్టో, బాధ పెట్టో, ప్రలోభ పెట్టో, మోసం చేసో, మత మార్పిడి చేయటం ద్వారా ఆ రాజ్యం మొత్తాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చి అక్కడ షరియా చట్టం అమలయ్యేలాగా చేయటం. ఉమ్, ఇది వాళ్ళ టార్గెట్. ప్రస్తుతం భారతదేశం దారుల్ అమన్ స్టేజ్లో ఉంది. అధికారంలో భాగస్వాములు అవుతున్నారు ఎక్కడికక్కడ. ఇప్పుడు ఎంఐఎం లాంటి పార్టీ కావచ్చు, ముస్లిం లీగ్ లాంటి పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ లాంటి పార్టీలు పంచన చేరి వాళ్ళతో అంటగాగుతూ వాళ్ళతో అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఎంత దారుణం కాకపోతే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అని చెప్పే రాహుల్ గాంధీ మజ్లిస్ పార్టీని ముస్లిం లీగ్ పేరులోనే ముస్లిం లీగ్ పార్టీ పేరు. ఈ మజ్లిస్ పార్టీ పేరు ఏంటంటే మజ్లిస్ ఇత్తెహాద్ అల్ ముస్లిమీన్. ఈ ముస్లిం పార్టీలు రెండింటిని పట్టుకుని ఇవి సూపర్ సెక్యులర్ పార్టీలు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళు చూడండి. ఇలా 3 స్టేజెస్లో ఉండే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆక్రమిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవ దేశాలను ఆక్రమించడం మొదలుపెట్టారు. ఎందుకు? వాళ్ళకి పోటీగా ఉన్న మొత్తం ప్రపంచంలో క్రైస్తవ్యం మాత్రమే. ఈరోజు భారతదేశం తీసుకుందాం. ప్రస్తుతం భారతదేశం విషయం తీసుకుంటే భారతదేశంలో ఒక మాట మాట్లాడుకుందామండి. ఈ రోజున పాపులేషన్ పరంగా చూసుకుంటే 70% అంటే 69 పాయింట్ సంథింగ్ హిందూస్ ఉన్నారు. ఇక 14+ అంటే ఆల్మోస్ట్ 15% ముస్లిమ్స్ ఉన్నారు. ఇంకో 5% క్రిస్టియన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజున భారతదేశంలో నేను చెప్పేది ఏంటంటే ఈ భారతదేశం హిందూ రాజ్యం కాదు. చాలా మంది అంటున్నారు సెక్యులర్ అని చెప్పేసి. ఇక్కడ సెక్యులరిజం ఉండడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టే. ఉమ్, అదే ఒక్కసారి ఈ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ 14% 5% ఉన్న వాళ్ళు 50% క్రాస్ అయ్యారు, లేదా 40% క్రాస్ అయ్యారు అనుకోండి, భారత్ ఖచ్చితంగా మతరాజ్యంగానే మారుతుంది. ఐదర్ ఇస్లామిక్ కంట్రీ లేకపోతే క్రిస్టియన్ కంట్రీగా మారుతుంది. ఎందుకంటే ఈరోజు మన హిందువుల్లో ఉన్న చాలా మందికి అర్థం కావాలి, అతి తెలివితేటలతో ఉన్న మేధావులకి. ఉమ్, ప్రపంచంలో 150 క్రైస్తవ దేశాలంటే ఈ 150 క్రైస్తవ దేశాల్లోనూ 100% క్రైస్తవులు లేరు. వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఈ ఇస్లామిక్ దేశాలు అన్నింటిలో కూడా 100% ముస్లిమ్సే లేరు. వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాటిని ఇస్లామిక్ కంట్రీస్, క్రిస్టియన్ నేషన్స్ అని ఎందుకు అంటున్నాం మనం? ఎందుకంటే అక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్నారు కాబట్టి. మరి అలా అయినప్పుడు భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు. ఇప్పుడు భారతదేశం హిందూ రాజ్యం కాదని ఎట్లా అంటారు వీళ్ళు? ఈరోజు భారతదేశంలో మిగతా మతాలన్నీ ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలమే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఒక్కసారి హిందువుల జనాభా తగ్గి వాళ్ళ మతాల సంఖ్య పెరిగితే ఏ మతం సంఖ్య అయితే పెరుగుతుందో ఆ మతరాజ్యంగా ఈ దేశం మారిపోతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ మతరాజ్యంగా మారిపోయిన తర్వాత ఇక్కడ ఏముంటాయంటే మూఢనమ్మకాలు ఉంటాయి. ఒకరినొకడు చంపుకుంటంలో లేకపోతే మతం కోసం ఆధిపత్య పోరాటాలు ఇవే సాగుతాయి అన్నమాట. ఈరోజు మీరు ఇరాక్ మీద యుద్ధం జరిగింది అమెరికా. దాని వెనకాల కారణం పెట్రోల్, క్రూడ్ ఆయిల్, తొక్కాతోళ్ళు అని ఏవో చెప్తారు. అది కాదు. అమెరికా క్రైస్తవ దేశం, ఇరాక్ ఇస్లామిక్ దేశం. ఉమ్, తర్వాత అదే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ని టార్గెట్ చేసింది. ఉమ్, ఆఫ్ఘనిస్తాన్ లో ఏం నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి యుద్ధం చేశారండి. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ కంట్రీ, అంతే కదా. ఆ తర్వాత సుడాన్ మీద చేసిన, సిరియా మీద చేసిన ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయి యుద్ధాలు? మతం కారణం కదా. అంతే. ఈ మతం ఆధిపత్యం కోసం అన్ని జరుగుతున్నాయి. ఈ మతరాజ్యం అయితే ప్రాబ్లం ఏంటి అది కూడా చాలా మంది అడుగుతారు. ఏమండి, భారత్లో ఏదో ఒక మతం పెరిగితే మీకు ఏంటి నష్టం అని చెప్పేసి అడుగుతారు. ఈ రోజున భారత్లో మతాలు పెరిగితే ఏంటి నష్టం అని అడిగితే చెప్తాను చూడండి. హిందువుగా ఉన్న నాకు నా మతం ఎప్పుడు కూడా నువ్వు మతం మారు, లేకపోతే నువ్వు మతం మార్చు, నువ్వు మతం మార్చడం కోసం వాడి ఇంటికి పోయి వాడి ఇంట్లో ఎవడన్నా రోగంతో ఉంటే వాడికి ప్రార్థన చేస్తాను నేను బుకాయించు, లేకపోతే వాడి కష్టంలో ఉంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను నా మతంలోకి వస్తావా అంటూ ప్రలోభ పెట్టు. ఇట్లాంటి మాటలు ఏం చెప్పట్లేదుగా. నా మతంలోకి రాకపోతే నువ్వు నరకానికి పోతావు అని భయపెట్టట్లేదుగా. నా దేవుడిని నమ్మకపోతే నిన్ను చంపేస్తాను, నరికేస్తాను నేను మాట్లాడట్లేదుగా. నేను హిందూ, నాన్ హిందూ అని మాట్లాడతాను.
మన హిందువుల ఇళ్లలోనే మన పిల్లలకే చెప్పము ఫోర్స్‌గా. చెప్పాలి. అదే అండి. టెంపుల్‌కి రారా, లేకపోతే ఈ పండుగ ఇక్కడ ఉంది. ఈ పండుగని ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ఈ రకంగా జరుపుకోవాలి. ఇది ఈ రకంగా ఉండాలి. మనం ఇలాంటి బట్టలు వేసుకోవాలని మన వాళ్ళకే మనం ఫోర్స్‌గా చెప్పలేని పరిస్థితి ఉంది. చెప్పాలండి. ఎందుకంటే హ్మ్. ఈరోజు హిందువుగా నా దృష్టిలో నేను హిందువుని, వాళ్ళు హిందువులు కాదు. ఇది మాత్రమే తేడా. హ్మ్. వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటించుకుంటుంటే వాళ్ళకి నేను ఏ చెడ్డ పేరు పెట్టలా. వాళ్ళు రాక్షసులు, నికృష్టులు, నీచులు అని నేను అనట్ల క్రైస్తవుల్ని, ముస్లిముల్ని. కానీ క్రైస్తవుడు ఏమంటాడు? ఈడు అన్యుడు హ్మ్. అని చెప్పేసి అంటాడు. వీడు క్రైస్తవుడు, వీడు అన్యుడు. అంటే వాడి దృష్టిలో వీడు మనోడు కాదు, బయటోడు. అన్యుడి ఇంటికి నీ ఆడపిల్లని ఇవ్వకూడదు. అన్యుడి ఇంటి ఆడపిల్లని నీ ఇంటికి తెచ్చుకోకూడదు. అన్యుడికి నీ ఇంట భోజనం పెట్టకూడదు. పెడితే కూడా నువ్వు ఎప్పుడైనా పెట్టేటప్పుడు వాడికి నిలవ భోజనం పెట్టాలి. అంటే ఫ్రెష్‌గా వండుకున్న భోజనం లేకపోతే గనక అది మీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ పెట్టకూడదు. అది బయట మతాలోళ్ళు వస్తే వాళ్ళకి మాత్రమే పెట్టాలి. ఇది బైబిల్ చెప్తుంది. హ్మ్. ఖురాన్ ప్రకారం చూసుకుంటే ముస్లింలు కాని వాళ్ళందరూ కూడా కాఫిర్లు లేకపోతే ముష్రిక్‌లు. కాఫిర్ అంటే అవిశ్వాసి, ముష్రిక్ అంటే బహుదేవతారాధన చేసేవాడు. ఇదంటారు. వీళ్ళు నాకిచ్చిన బిరుదులు. మరి నా దగ్గర నా మతం నాకు అట్లాంటివి ఏం చెప్పట్లేదుగా. ఇస్లాం ప్రకారం చూసుకుంటే కాఫిర్లని అన్యమత ముష్రిక్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాడి చేసి చంపాలి. హ్మ్. క్రిస్టియానిటీ ప్రకారం చూసుకుంటే అన్యులని క్రీస్తు మార్గంలోకి నడిపించాలి. లేకపోతే క్రీస్తుని నమ్మని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపేయాలి. ఇవి చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు పాటిస్తున్నారా, పాటించట్లేదా అంటే రాజ్యాంగము, చట్టం ఇవన్నీ అమల్లో ఉన్నాయి కాబట్టి కొన్ని పాటించకపోవచ్చు. కానీ వాళ్ళ మత గ్రంథం అయితే అట్లా చెప్తుంది. కానీ హిందూ గ్రంథాలు మొత్తం మనకి ఏవైతే గ్రంథాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మసూత్రాలు, నీతి శాస్త్రాలు, ఇంకా ఏవైతే గ్రంథాలు ఉంటాయో అవన్నీ కూడా తీసుకురండి. ఈడు మన దేవుడిని పూజ చేయట్లేదు కాబట్టి ఈయన్ని చంపేయండి అనే మాట ఎక్కడైనా ఉంటే చెప్పండి. ఏ మత గ్రంథంలోనూ ఉండదు. కాబట్టి నా ధర్మం అంత గొప్పది కాబట్టి ఆ ధర్మం బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. జస్ట్ బికాజ్ నేను హిందువుని కాబట్టి, నేను హిందుత్వాన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి హిందుత్వం బతకాలని నేను కోరుకోవట్లే. హిందుత్వంలోకి ఉంటే ఏ మతస్థుని చంపాల్సిన అవసరం నాకు లేదు. ఏ మతస్థుని ద్వేషించాల్సిన అవసరం నాకు లేదు. ఇన్ఫాక్ట్ ఇందులో మనుషులనే కాదు జంతువులను కూడా ప్రేమించమని చెప్తుంది. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణయేవచ అని చెప్పేసి భగవద్గీతలో పరమాత్మ నాకు చెప్పారు. అంటే ఏ జీవి పట్ల ద్వేషం గాని, కోపం గాని లేకుండా ప్రేమ, కరుణా భావనలతోటి, స్నేహ భావనతోటి, మైత్రి భావనతోటి ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. సరే హిందూ మతాన్ని బాగా ద్వేషించేది ఇస్లామికా లేకపోతే క్రైస్తవులా? ఇద్దరు ఉండండి. హ్మ్. ఇద్దరు ద్వేషిస్తారు. అంటే మీ మీ ఎంత అభిప్రాయం ఈక్వల్ ప్రకారం వాళ్ళిద్దరూ ఈక్వల్‌గా ద్వేషిస్తారా? ఇద్దరు ఈక్వల్ గా ద్వేషిస్తారు. ఒకటి హ్మ్. జనాభా ఎక్కువ, ఒకటి జనాభా తక్కువ మన దేశంలో. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రివర్స్. హ్మ్. ఒకటి జనాభా తక్కువ, ఇంకొకటి జనాభా ఎక్కువ. హ్మ్. కానీ వీళ్ళ ద్వేషం అనేది ఎప్పటికీ మారదు. వాళ్ళు హిందుత్వాన్ని ద్వేషిస్తున్నారని నేను అనను. హ్మ్. వాళ్ళ మతాన్ని కాకుండా ప్రతి మతాన్ని వాళ్ళు ద్వేషిస్తారు. ఈవెన్ మీరు ఖురాన్‌లో చూసుకుంటే క్రైస్తవుడు, యూదుడు అనేవాడితో ముస్లిం అనేవాడు స్నేహం కూడా చేయకూడదు. అలా స్నేహం చేస్తే వాడు నరకానికి పోతాడేమో గానీ వాడికంటే ఎక్కువ డబల్ నరకం వీడు అనుభవిస్తాడని చెప్పేసి వాళ్ళ గ్రంథం చెప్తుంది. ఒక మతం పేరు చెప్పి వాళ్ళని ద్వేషించమని చెప్పే గ్రంథం ఎక్కడైనా ప్రపంచంలో మీరు చూసారా? హ్మ్. ఖురాన్‌లో ఉంది. ఖురాన్‌లో ఉంది. ఖురాన్‌లో ఉంది. సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు క్రైస్తవ దేశాలన్నీ ముస్లిం దేశాల మీద దాడులు చేస్తున్నాయి, యుద్ధాలు చేస్తున్నాయి. హ్మ్. మన భారతదేశ ప్రధాని మోడీకైతే క్రైస్తవ దేశాల ప్రధానులు, అధ్యక్షులు హ్మ్. ఆహ్, మన భారతదేశానికి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే. హ్మ్. ఎందుకంటే మనం ఇక్కడ ఇస్లామిక్‌ని ప్రోత్సహించలేదు. వారిని చాలా విధాలుగా ఎదుర్కొన్నాం కాబట్టి మోడీ గారికి ఆ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారా? క్రైస్తవ దేశ లేదు. ప్రధానులు, అధ్యక్షులు? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే హ్మ్. ఆ దేశాధినేతల స్థాయిలో ఉన్నవాళ్ళు అనేవాళ్ళు దేశం యొక్క ప్రగతి గురించి, లేకపోతే ఆ దేశంలో పెట్టుబడుల గురించి, ఆ 2 దేశాల మధ్య ఉండే హ్మ్. దౌత్యపరమైన సంబంధాలు, రక్షణపరమైన సంబంధాలు వీటి హ్మ్. గురించి ఆలోచిస్తారు తప్ప హ్మ్. ఈ మతం ఆ మతాన్ని తొక్కేసాడు కాబట్టి, ఈ మతాన్ని తొక్కేసాడు కాబట్టి అని నేను అనుకోను. హ్మ్. ఎందుకంటే అలా అనుకుంటే గనక మోడీ గారు సౌదీ ఎళ్లారు. హ్మ్. సౌదీ రాజు హ్మ్. మోడీ గారు ఎళ్ళినప్పుడు స్వామినారాయణ మందిర్ ఓపెనింగ్‌కి ఆయన భగవద్గీత నెత్తిన పట్టుకొని మోడీ గారితో పాటు నడిచారు. హ్మ్. అంటే మోడీ గారి పట్ల మన భారతదేశం విశ్వాసాల పట్ల వాళ్ళు కూడా తమ గౌరవాన్ని ప్రకటించారుగా. హ్మ్. అంటే వాళ్ళు ఎందుకు అనుకున్నారు ఈ దేశంలో క్రైస్తవులను తొక్కేస్తున్నారు కాబట్టి అనుకుంటామా? హ్మ్. లేదు. అండ్ ఓకే. మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా హ్మ్. ఈ మతాల్ని టార్గెట్ చేసి ఇక్కడ పనిచేయాల ఇస్లాంని, క్రిస్టియానిటీని. హ్మ్. ఆయన స్పెసిఫిక్ గా హిందువులకు కూడా నేను ఈ బెనిఫిట్ చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ మతపరమైన బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు. హ్మ్. ఈరోజు రామ మందిరం అనే దానికి ప్రారంభోత్సవానికి ఆయన అతిథిగా పిలిస్తే ఆయన వచ్చారు. హ్మ్. అంతే తప్ప రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రభుత్వం నుంచి ఏం ₹10 మనం తీసుకున్నది లేదు కదా. హ్మ్. ఆయన మరి హిందువులకి ఏం చేశారు, క్రైస్తవులకు అన్యాయం ఏం చేశారు, ముస్లింలకు అన్యాయం ఏం చేశారు? ఓకే. మనది లౌకిక దేశం అంటారు. అందరిని మనది సమానంగా చూస్తారు. రాజ్యాంగం ప్రకారం ఒక ప్రభుత్వాధినేత ఎంత పారదర్శకంగా ఉండాలో అంత పారదర్శకంగా నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నారు. హ్మ్. ఆయన మతాలకు అతీతంగా హ్మ్. అందరినీ గౌరవించేలా
గౌరవిస్తున్నారు. ఉమ్, అయితే అప్పుడు దాకా ఉన్న రాజకీయం ఏంటంటే క్రిస్టియానిటీని గౌరవించడం అంటే వాడి చర్చికి పోయేసి సిలువ వేసుకుని బైబిల్ పట్టుకుని నాటకాలు వేయటం. ఉమ్, లేదు ఇస్లాంని గౌరవించడం అంటే వాడి మసీదుకో దర్గాకో పోయి టోపీ పెట్టుకుని చెద్దరు కప్పుకుని వాడి దగ్గర మోకాలు దండేసి వాళ్ళని మోసం చేయటం. ఉమ్, ఇవే కనపడుతుంది. నరేంద్ర మోడీ గారు ఆ వేషాలు తక్కువ వేస్తారు, ఉమ్, కానీ ఆ మతాల పట్ల గౌరవాన్ని ఎక్కడా తగ్గించలేదు ఆయన. ఉమ్. ఆయన అన్నిటి పట్ల గౌరవంగానే ఉన్నారు. అందుకే కదా మిగతా మతాల పెద్దలు కూడా మోడీ గారిని కలుస్తారు, గౌరవిస్తారు, అన్ని చేస్తారు. సరే ఇప్పుడు రైట్ ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు లవ్ జిహాద్ అనే టాపిక్ ఇనాం. అక్కడ ముస్లింల అబ్బాయిలు ఎవరైతే హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి పెళ్లి చేసుకొని చంపేస్తున్నారు. అదేవిధంగా క్రైస్తవ అమ్మాయిలు హిందూ అబ్బాయిలను టార్గెట్ చేసి ట్రాప్ చేస్తున్నారా? ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? నమ్ముతాం కాదండి, అది జరుగుతున్న వాస్తవం కదా. దానికి ఏదైనా ఇప్పుడు పేరుందా? ఇప్పుడు మీరు లవ్ జిహాద్ అని చెప్పారు, ఉమ్, ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలని ఇచ్చేస్తున్నారని చెప్పేసి. ఉమ్, ఇందులో రెండు రకాలు ఉన్నాయండి. ఉమ్, ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలని పడేయటం మాత్రమే కాదు, ఉమ్. ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిల్ని ట్రాప్ చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఓకే. మీకు 2007లో ఉమ్, నరేంద్ర మోడీ గారి మీద హత్యాయత్నం చేస్తున్నందుకు ఇస్రత్ జహాన్ అని చెప్పేసి ఒకళ్ళు ఎన్కౌంటర్ చేసి చంపారు. ఉమ్, వాళ్ళతో పాటు ఇంకొక అతన్ని ఇచ్చేసారు, జావేద్ అనే అతను కూడా అరెస్ట్ చేశారు, ఉమ్, ఎన్కౌంటర్ చేశారు అతను. ఆ జావేద్ అసలు పేరు ఏంటి? ప్రాణేష్ పిళ్ళై. ఉమ్, ఆ ప్రాణేష్ పిళ్ళై అనే అతను సాజిదా అనే ఒక అమ్మాయి ప్రేమలో పడి ఉమ్, ఆ అమ్మాయి ద్వారా మతం మారి ఉమ్, అతను సాక్షాత్తు అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారిని చంపడానికి ప్లాన్ చేశారు. ఉమ్, ఉమ్. ఒక హిందువే మరి ప్రేమ కోసం మతం మారాడే. ఉమ్, ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఐసిస్ లో చేరడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు, ఒమర్ అని చెప్పేసి. ఉమ్, ఆ ఐసిస్ అని ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది కదా సిరియాలో, ఆ ఐసిస్ లో చేరడానికి వెళ్ళాడు. ఆ వెళ్లే వ్యక్తిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఉమ్, అతని అసలు పేరు సుబ్రహ్మణ్యం. ఉమ్. మరి అతను ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఈ విధంగా ముస్లిం ఆడపిల్లలు హిందూ అబ్బాయిని లవ్ చేసి వాళ్ళని తీవ్రవాదులుగా మారుస్తున్న వాళ్ళు ఉన్నారు, లేదా మతం మార్చి సరిపెడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ముస్లిం అమ్మాయిల్లో వాళ్ళు కూడా లవ్ జిహాద్ లో పాల్గొంటున్నారా? పాల్గొంటున్నారు. ఓకే. ఇక్కడ ఇది మాత్రమే కాదు, ముస్లిం అబ్బాయిలకి హిందూ అమ్మాయిలకి మధ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిడ్జ్ కనెక్షన్ వేస్తుంది ఎవరు? వాళ్ళే మధ్యలో. ముస్లిం స్నేహితురాళ్లతోటి. చాలా మంది ఉమ్, ఏమనుకుంటారంటే మా అమ్మాయి ముస్లిం అబ్బాయిలతో మాట్లాడదండి, ముస్లిం ఫ్రెండ్స్ ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఉమ్. అనుకుంటారు. కానీ వీళ్ళే లింక్ పెట్టిస్తారు వాళ్ళకి. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమ్, వాళ్ళ పండగలకని సెలవుల్లో ఇంటికని పిలవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళని మరుదుల్ని బావల్ని పరిచయం చేయటం, ఉమ్, వాళ్ళని అక్కడికి ఇక్కడికి తిప్పేలాగా చేయటం, వాళ్ళ మధ్య ఎగ్జాజరేషన్ క్రియేట్ చేయటం, ముస్లిం అబ్బాయిలతో ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పేసి లేని మాటలన్నీ కల్పిస్తూ హిందూ అమ్మాయిలను వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా చేయటంలో వాళ్ళ పాత్ర కూడా చాలా పోషిస్తున్నారు. మరి క్రిస్టియన్ అమ్మాయిలు హిందూ ఇలా అబ్బాయిలను ట్రాప్ చేస్తున్నారు. క్రిస్టియన్ అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు, క్రిస్టియన్ అమ్మాయిలు హిందూ అబ్బాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. దీన్ని అలా ఏమంటారు? చేసి పెళ్లిళ్ళు చేసుకోవటం, లేకపోతే మత మార్పిడి చేయటం ముందు అంటున్నారు. దీన్ని కూడా లవ్ క్రూసేడ్ అని అంటారండి. ఈ లవ్ లవ్ క్రూసేడ్ లవ్ క్రూసైడ్. ఈ లవ్ క్రూసేడ్ అనే దానికి ఇప్పుడు దాకా ఎక్కడా కూడా ఎవిడెన్షియల్ గా దొరకలేదు. కానీ బట్ లవ్ జిహాద్కి వచ్చేపటికి కేరళ హైకోర్టు దీని మీద వ్యాఖ్యానం చేసిన ఆల్మోస్ట్ 10,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు ఈ లవ్ జిహాద్ కేసులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఎందుకు? ఏదైతే మొట్టమొదటి లవ్ జిహాద్ కేసు కేరళలో బయటకు వచ్చిందో హాదియా కేసు, ఆ హాదియా ఎవరు? సాక్షాత్తు కేరళ డీజీపీగా ఉన్న వ్యక్తి కురియన్ అనే ఒక డీజీపీ ఉండేవాళ్ళు, ఆయన ఒక క్రిస్టియన్, ఆయన కూతురు, ఆమె మతం మారి లవ్ జిహాద్కి గురైంది. అదే కదా మొట్టమొదటి కేసు బయటకు వచ్చింది కూడా. ఒక డీజీపీ కూతురుని ట్రాప్ చేశారంటే చూడండి. ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి సొసైటీలో. కానీ మనం మాత్రం మన హిందువులకి ఏం చెప్తామంటే ఆల్ ఈజ్ వెల్, అన్ని మతాలు సమానం అమ్మా అని చెప్పేసి చెప్తాం. అన్ని మతాలు ఎట్లా సమానం అవుతాయి చెప్పండి? నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు గోవును పూజించేవాడు, గోవును చంపుకు తినేవాడు సమానం అవుతాడా? విగ్రహారాధన చేసేవాడు, విగ్రహారాధనకి వ్యతిరేకించేవాడు సమానం అవుతాడా? మనం ఇక్కడికి వచ్చేపటికి దేవుళ్ళని పూజ చేస్తాం, ఆత్మస్వరూపిగా పూజ చేస్తాం. వాళ్ళు ఒకడేమో చెక్క కేలాడే శవాన్ని పూజ చేస్తాడు, ఒకేమో చెద్దర కింద పడుకున్న శవాన్ని పూజ చేస్తాడు. మనం సమానం అవుతామా? ఎట్లా అవుతుంది? వాడేమో మన ధర్మంలోనేమో అందరినీ ప్రేమించి ఎవరిని ద్వేషించొద్దని చెప్తారు, లోకా సంస్థ సుఖినోభవంతు అని చెప్తారు. వాళ్ళేమో క్రైస్తవ జన సుఖినోభవంతుడేమో ఇస్లాం జన సుఖినోభవంతు అంటారు, మిగతా వాళ్ళందరినీ తొక్కేయండి, నొక్కేయండి, చంపేయండి అని చెప్తారు. ఎట్లా సమానం అవుతారు? ఈ మధ్య బ్రిడ్జిగా ఈ పాస్టర్లు పనిచేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? అంటే ఇస్లామిక్ అయినా, అంటే ఇస్లామిక్ కి సంబంధించి వాళ్ళ మత పెద్దలు, క్రైస్తవ మతానికి సంబంధించి పాస్టర్స్, వీళ్ళు మన ఎవరైతే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో హిందువుల నుంచి, వీళ్ళ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తున్నారా వాళ్ళ సంస్థలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల నుంచి ఎక్కువ మంది మత మార్పిడి అవ్వటానికి కారణం ఎవరు అంటే హిందువులే అండి, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కాదు. హిందువుల్లోనే కొంతమంది సెక్యులర్ మైండ్ సెట్ తో ఉన్నారు. చెప్పే కదా అన్ని మతాలు సమానమే, ఎవరి దేవుడైనా ఒకటే కదా అని చెప్పేసి అంటారు. హిందువుగా నువ్వు అంటున్నావు అందరి దేవుడు ఒకటే అని చెప్పేసి, కానీ వాళ్ళిద్దరు ఏమంటున్నారు? అందరికీ ఒక్కడే దేవుడు, వాడు మావాడు అని చెప్పేసి చెప్తున్నారు.
నీ ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి చాలా తేడా ఉంది అంటే కదా. ప్రపంచానికి మొత్తం ఒకటే దేవుడు ఉండాలి, అది మా దేవుడై ఉండాలనుకుంటున్నారా? వాళ్ళ దేవుడే ఉన్నాడని చెప్తున్నారు వాళ్ళు. హ్మ్. నిజంగా హిందూగా నేను చెప్తా, హ్మ్. ప్రపంచంలో అందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు. హ్మ్. ఒక్కడే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున క్రైస్తవులుగా వాళ్ళకైనా సరే, హిందువులుగా మనకైనా, ముస్లింలుగా వీళ్ళకైనా సరే 2 కాళ్ళు 2 చేతులు ఒక తలకాయ ఉంది. ఇప్పుడు మనకంటే వాళ్ళ దేవుడు గొప్పోడైతే వాళ్ళకి 4 తలకాయలు 10 చేతులు 20 అయ్యి ఉండాలి. ఏమన్నా ఉన్నాయా? లేవు. లేవు. అందరికి ఒకటి ఉందంటే అందరికి ఒకడే దేవుడు ఖచ్చితంగా. హ్మ్. ఆ ఒకడెవడు అంటే ఆడికి పేరేంటో ఎవరికీ తెలీదు. వాడిని హ్మ్. ఎవడో చూసినోడు కాదు. హ్మ్. ఎవడికాడికి విశ్వాసమే. కానీ ఒకటి మాత్రం క్లియర్, హిందువుగా నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అనేవాడు ఒకడు ఖచ్చితంగా ఉంటే హ్మ్. ఆడు నా కారణంగా నువ్వు ఇంకోని పక్కోడిని సంపు అని మాత్రం ఖచ్చితంగా అనడు. హ్మ్. ఎందుకంటే పెరియార్ అని ఒక పోరంబోకు ఉండేవాడు. వాడి స్టోరీలో వాడు చెప్తాడు. వాడు నాస్తికుడిగా ఎందుకు మారాడు అంటే, చిన్నప్పుడంట వాళ్ళ ఇంట్లో రోజు పూజలు చేస్తారట వినాయకుడికి. ఆ వినాయకుడి విగ్రహం మీద ఒక రోజున బొద్దింక పాకుతుంటే వాళ్ళ అమ్మ చెప్పిందంట, బొద్దింక వెళ్తుంది తుడిచేయి అని చెప్పేసి అన్నాడట. హ్మ్. తుడిచేయి అనగానే వాడు తుడిచేసిన తర్వాత ఆలోచన వచ్చింది. వినాయకుడు అతను ఒంటి మీద ఉన్న పురుగుని అతను తొలగించుకోలేకపోయాడు. ఇంకా నా పాపాలు ఏది తొలగిస్తాడు అని చెప్పి ఆలోచించాడంట. ఈ పోరంబోకు తెలివితేటలు ఉన్నోడికి బుర్ర పనిచేయదు కదా మరి. ఇప్పుడు భగవంతుడు అనేవాడు అందరినీ సృష్టించినవాడు. అందరికీ తల్లి. లేదా అందరికీ తండ్రి అంటే తండ్రి. ఎందుకంటే భగవంతుడు లింగ భేదానికి అందనివాడు కాబట్టి. కాబట్టి ఆ భగవంతుడి దృష్టిలో మనందరం ఆయన సంతానం. మనం ఎంత సంతానమో ఆ బొద్దింక కూడా ఆయనకి అట్లాంటి సంతానమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ కొడుకు తన ఒంటి మీద మల విసర్జన, మూత్ర విసర్జన చేసాడు ఎత్తుకున్నప్పుడు, "ఏయ్! ఛీ! 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 వీడేంటి ఇట్లా చేశాడు" అని అనడు. అరే! నా కొడుకు నన్ను పావనం చేసేసాడని మురిసిపోతాడు. ఎందుకు? చేసింది వాళ్ళ బిడ్డ కాబట్టి. హ్మ్. అట్లాగే భగవంతుడి దృష్టిలో ఆ బొద్దింకైనా, క్రిములైనా, లేకపోతే ఇంకేదైనా పేడ పురుగైనా సరే భగవంతుడికి మనమెంతో తను అంతే. అదేగా భగవద్గీతలో స్వామి కూడా చెప్తారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినః సునిచైవ స్వపాకే పండితాః సమదర్శనః అని చెప్పేసి చెప్పారు. అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడైనా, ఏనుగైనా, కుక్కైనా, కుక్క మాంసం తినేవాడైనా సరే అందరూ నాకు సమానమే అని చెప్పేసి చెప్పారు. అట్లాంటప్పుడు బొద్దింకని ఎందుకు దులిపేస్తాడు దేవుడు? ఓకే సార్. నీకు ఒంటి మీద ఉండటం నచ్చలేదు కాబట్టి నువ్వు దులిపావు దేవుడు ఒంటి మీద నుంచి. అంత మాత్రాన దేవుడు పాపాలు తొలగించలేడు అని అనుకున్నాడంటే అది పెరియార్ ఎర్రితనం. అట్లాంటి పెరియార్‌ని కూడా నమ్ముకుని ఈరోజు చాలామంది, అదిగో పెరియార్ భలే తెలివిగా చెప్పాడురా సమాధానం అని చెప్పేసి పెరియార్‌ని పాటిస్తూ హిందుత్వాన్ని అవమానిస్తున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కనువిప్పు కలిగించిన సంఘటన ఇది మొదటిసారిగా ఈ క్రైస్తవ మతం మీద అయితేనేమి, ఇస్లామిక్ మతం మీద అయితేనేమి, ఇలా మీరు వాళ్ళని ఎదుర్కొనడానికి మొదటగా మీకు కనువిప్పు కలిగించిన సంఘటన ఏది? నాకే కాదండి, హ్మ్. మనసు పెట్టి కొంచెం బుర్ర పెట్టి ఇంగితంతోటి అంటే అది ఎప్పుడు ఆలోచిస్తే జరిగింది మీకు? అదే ప్రతి ఒక్కళ్ళకి కూడా హ్మ్. భారతదేశంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా హిందువుల్ని మేల్కొల్పేలాగానే ఉంది. హ్మ్. కానీ కొంతమంది మేల్కొనట్లేదు. కొంతమంది నిద్రపోతున్నట్టు ఇంకా నటిస్తా ఉన్నారు. హ్మ్. కారణం ఎందుకంటే వాళ్ళు మేల్కొంటే ఎక్కడ నిజాలు మాట్లాడాల్సి వస్తదో, మేల్కొంటే నిజాలు మాట్లాడితే ఎక్కడ ప్రాబ్లమ్ వస్తదో అని భయపడుతున్నారు. అందరికీ తెలియాల్సింది ఒకటే, అంటే భయపడుతున్నారా మాట్లాడితే హిందువులు? ప్రాబ్లం రాదండి. హిందువులు మాట్లాడకపోవటం వల్ల ప్రాబ్లం అంటే వస్తుంది. హిందువులు క్రైస్తవులకు, ఇస్లామిక్ వాళ్ళకి భయపడుతున్నారా? భయపడటం కూడా కాదు. చెప్పాలంటే వీళ్ళు ఒక హ్మ్. కంఫర్టబుల్ లివింగ్‌కి అలవాటు పడిపోయారు. హ్మ్. ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటికి రావటానికి వాళ్ళు ఇష్టపడట్ల. హ్మ్. ఈరోజు మీరు క్రైస్తవులు చేస్తున్న ఈ సూడో హీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఈ హీలింగ్స్ అన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి అందరికీ తెలుసుగా. హ్మ్. తెలుసు. కానీ ఎవడు బయటకొచ్చి అంటే ఎందుకు న్యూస్ పేపర్‌లో మాట్లాడరు? రాస్తున్నారు. కేసులు గూడా బుక్ అవుతున్నాయి. అదే అంటున్నా. వీడియోస్ గూడా ఇన్ని కేసులు వైరల్ బుక్ అవుతున్నాయి అవుతున్నాయి, గదా! ఇన్ని చేస్తున్నాయి. హ్మ్. కానీ క్రైస్తవులంతా చీటింగ్ రా హీలింగ్స్ అంతా మోసం అని చెప్పేసి హ్మ్. ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? దీని మీద డిస్కషన్ పెట్టాలంటే ఇన్ని మీడియా ఛానెల్స్ ఉన్నాయి. అన్ని వదిలేసి హ్మ్. బాలకృష్ణ గారు ఎందుకు పెడుతున్నారు? హ్మ్. అందరికీ ఏంటంటే మాట్లాడటం వల్ల ఏదో ప్రాబ్లమ్ వస్తుంది కాదు. హ్మ్. ఎందుకు మాట్లాడాలి? హ్మ్. అంతా మనకు మంచిగానే ఉంది కదా. హ్మ్. వి ఆర్ ఇన్ ఎ కంఫర్టబుల్ జోన్ కదా. వై షుడ్ వి గెట్ ఎక్సిట్ ఔట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి చూస్తున్నారు. ఓకే. అంతే, వేరే ఏం లేదు. ఆ తర్వాత లవ్ జిహాదుల గురించి, ఇస్లాం గురించి చూడండి. హ్మ్. ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకం. హ్మ్. ముస్లింలు అందరూ వచ్చేసి హిందువులు రాళ్లను పూజ చేస్తారు, సైతాన్లను పూజ చేస్తారు అని చెప్పేసి మాట్లాడతారు. హ్మ్. అరే నీ తొరకోళ్ళే అక్కడ దర్గాలు పెట్టుకుని శవాలను పూజ చేస్తున్నారు. దాని గురించి ఈ రోజున మాట్లాడసావు. హ్మ్. సరే నీ తొరకోళ్ళ దర్గాలకు పోయిన తర్వాత తాళ్ళని, తద్దినాలని, బూడిదని, బొచ్చని ఇస్తున్నారు మరి. హ్మ్. దాని గురించి మాట్లాడి వరే మీరు తప్పురా బాబు, పక్కన మేము విగ్రహారాధన వ్యతిరేకిస్తుంటే మీరు శవారాధన ఎందుకు చెప్తున్నారని చెప్పి నెలది. సరే ఇప్పుడు మీరు ఈ మాట మాట్లాడుతుంటే నాకు ఒక ప్రశ్న గుర్తొచ్చింది. రీసెంట్‌గా చూసుకుంటే ఇప్పుడు మన బోనాలు జరుగుతున్నాయి. బోనాలల్లో ఆ అమ్మవారొచ్చింది అని మన వాళ్ళు ఊగిపోతుంటారు. అంటే దీన్ని మిగతా మతాల వారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు దర్గానైతేనేమి, దర్గా దగ్గర కొందరు వెళ్లి ఊగుతుంటారు. హ్మ్. దెయ్యం పట్టినట్టు. అలాగే పాస్టర్స్ దగ్గరికెళ్లి కొందరు ఊగుతుంటారు. హ్మ్. ఇలా ఊగుతుంటారు. వాళ్ళేంటంటే కంపేర్ చేస్తున్నారు ఈ విధంగా. హ్మ్. వాళ్ళే విధంగా అలా ఊగుతున్నారో సేమ్ అలాగనే మా ముందుకొచ్చి ఇలా ఊగుతున్నారు. వాళ్ళని మేము నయం చేస్తున్నామని. ఇక్కడ పాయింట్ మీకు అర్థమైందనుకో. అర్థమవుతుంది. ఎందుకలా మరి ఏంటి? దీన్ని మీరు ఏ విధంగా చెప్పదలుచుకున్నారు? ఈ శగం అనేది ఏదైతే చెప్తా ఉంటారో హ్మ్. కొంతమంది
కావాలని చేస్తూ ఉంటారు. కొంతమంది మానసిక ప్రాబ్లం వల్ల కొంతమంది చేస్తా ఉన్నారు. ఇది చెప్తే బహుశా కొంతమంది హిందువులకు నచ్చకపోవచ్చు. నన్ను కూడా హిందూ ద్రోహి అంటే అనొచ్చు. కానీ నేను వాస్తవం చెప్తున్నాను. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణం లేని చేష్టలు. ఇవి మానసిక సమస్యలు. దీనివల్ల నేను అబద్ధం చెప్తున్నాను అనుకుని, లేకపోతే నేను నేను మాయ మాటలు చెప్తున్నానని మీరు ఎవరన్నా అనుకుంటే మీ కర్మ. నేను కోరుకునేది ప్రతి హిందువు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళకు ఈ ఎవరైతే అమ్మవారు రావడం, దేవుడు రావడం అనేది అబద్ధం అనుకుంటున్నారు. 100% అబద్ధమేనండి. అంటే దేవుడు ఏం పని పట్ట లేకుండా లేడండి మన ఒంటి మీదకి వచ్చి చెప్పడానికి. మన ఒంటి మీదకి వచ్చి చెప్తున్నాడు అని మనం ఎవరైతే అనుకుంటున్నామో, మనం అందరం అంత దేవుడిని ధరించి అంత పవిత్రంగా ఉన్నామా? ఒకవేళ నిజంగా దేవుడే చెప్పాలి అనుకుంటే దేవుడు రావటానికి మన దేహం అక్కర్లేదండి. దేవుడు ఏదో ఒక రూపైనా చెప్పేయగలడు. మొన్న ఇంత పెద్ద ప్రకృతి విపత్తులు అన్ని వస్తా ఉన్నాయి కదా, అవన్నీ దేవుడు ఇస్తున్న సందేశాలు కదా. మనుషులు ప్రకృతిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకోకపోతే ఆ ప్రకృతి కన్నెర చేస్తుంది. ప్రకృతిని ఆజ్ఞాపించగలిగేవాడు ఆ పురుషుడే. అదే చెప్పగలిగిన ఆయన ఈ జాతకాలు చెప్పడానికి, లేకపోతే ఈ మాటలు చెప్పడం కోసం ఎవరు ఒంటి మీదకో వస్తారు అంటే అది వాళ్ళ విశ్వాసం అని వదిలేయటమే తప్ప, వాస్తవంగా నిజం మాట్లాడమంటే మాత్రం చెప్తున్నది మానసిక సమస్య. ఇక రెండోది దేవుడు దెయ్యం. ఈ దెయ్యం ఒంటి మీదకి వస్తారని చెప్పేసి అంటారు. అసలు దెయ్యం అనే పదం హిందూ గ్రంథాల్లో ఏ ఒక్క గ్రంథంలోనూ దెయ్యం అనే పదం లేదు. ఈ రోజు కూడా లేదు. అసలు దెయ్యం అనే కాన్సెప్టే అసలు హిందుత్వంలో లేదు. భారతదేశానికి ఈ దర్గా అనే కాన్సెప్ట్ వచ్చేదాకా, ఈ కాజా మొయినుద్దీన్ చిష్టి అనే వ్యక్తి దర్గా అనే కాన్సెప్ట్ భారతదేశానికి తీసుకొచ్చేదాకా, సూఫీ సిద్ధాంతాన్ని, అసలు భారతదేశంలో దెయ్యం అనే పదం లేదు. అంటే దెయ్యం వీళ్ళు కావాలని సృష్టించిందా? ఇస్లామిక్ కావాలని సృష్టించిన పదాలు ఇవన్నీ కూడా. మానసిక సమస్యలకి దెయ్యం అని పేరు పెట్టి మేము వదిలిస్తామంటున్నారు. వాడు కాదు కదా, వాడు అమ్మ మొగుడు వచ్చినా కూడా వదిలించలేడు దెయ్యాన్ని. అంటే ఇది ఒక రకమైన బిజినెస్. అంతే. 100% బిజినెస్. రెండు, మత మార్పిడి కోసం వాడుకుంటున్న టెక్నిక్. అసలు దెయ్యాలే లేవు కదండి. సో ఇవన్నీ ఎవరైతే పాస్టర్స్, ఇస్లామిక్ మత పెద్దలు వాళ్ళ మత మార్పిడి కోసం ఇలాంటి టెక్నిక్లు వాడుకుంటున్నారా? 100% అంతే. దెయ్యం అనే మాటే లేదు. మరి దీన్ని ముసుగులో పడకుండా హిందువులు అందరూ జాగ్రత్తగా ఉండాలంటే మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను క్లియర్ గా చెప్పేది ఒకటే, భగవంతుడిని నమ్మండి. ఆ భగవంతుడికి రూపాలు, పేర్లు రకరకాలు ఉండొచ్చు. వెంకటేశ్వర స్వామి అనొచ్చు, విష్ణు అనొచ్చు, శివుడు అనొచ్చు, కృష్ణుడు అనొచ్చు, రాముడు అనొచ్చు, అమ్మవారు అనొచ్చు, ఏమైనా పేర్లు పెట్టండి. గ్రామదేవతలు అనుకోవచ్చు, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి, పోచమ్మ తల్లి, గంగానమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎవరినైనా సరే నమ్మండి. కానీ అందరు దేవుళ్ళు చెప్తున్న విలువ ఏదైతే ఉందో దాన్ని పాటించండి. డూ గుడ్, బీ గుడ్. మంచిగా ఉండండి, మంచిని చేయండి. ఇది మాత్రమే నమ్మండి. అంతే. అలాగే ధర్మ రక్షణ అంటున్నారు కదా. ఇప్పుడు యువత, భారతదేశపు యువత ఎక్కువ పాశ్చాత్య కల్చర్కి బాగా అలవాటు పడిన దృశ్యాలను మనం రోజు చూస్తున్నాం. మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి తీసుకొని మన మతాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదని మీరేమన్నా అనుకుంటున్నారా? ధర్మాన్ని పట్టించుకోకపోయినా నాకు పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఆ ధర్మం గురించి తెలియకపోయినా పర్లేదు, కానీ ఇది దారి తప్పుతున్న విధానం ఏదైతే ఉందో దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవాలి యువత. ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో ఏ దేశానికి లేనంత బలం భారతదేశానికి ఉంది. 40 కోట్ల మంది ఉన్నారు 17 ఏళ్ల లోపు వాళ్ళు. ఇక్కడ బయట దేశాలు, భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువత భారతదేశంలోనే ఉన్నారు. అంత యువశక్తి ఉన్న భారతదేశం రేపు రాబోయే తరం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఇటువంటి యువతను మొత్తం నిర్వీర్యం చేయడం కోసం ఈ దేశంలోకి డ్రగ్స్ ని విచ్చలవిడిగా పారిస్తున్నారు. దీంట్లో కూడా మత పెద్దలు ఖచ్చితంగా దీనిలో మతపరమైన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉందండి. మతపరమైన ఇన్వాల్వ్మెంట్ ఉంది, విదేశీ కుట్ర కూడా ఉంది దీనిలో. యువతని నిర్వీర్యం చేయటం. ఈరోజు డ్రగ్స్ తీసుకున్న కాసేపు ఆ నరాలు ఉత్తేజితం అవటం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సౌలభ్యాలు కావచ్చు కనిపించవచ్చు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ నరాలు ఎందుకు పనికి రాకుండా చచ్చిపోయిపోతాయి. ఎప్పుడో స్వామి వివేకానంద చెప్పారు, ఇనప కండరాలు, ఈ ఉక్కు నరాలు కలిగిన యువత నాకు 100 మంది దొరికితే నేను దేశాన్ని మార్చేస్తానని చెప్పేసి. 40 కోట్ల మంది ఉన్నారా మీరు? ఈ 40 కోట్ల మంది ఆ ఉక్కు నరాలతోటి, లేకపోతే ఇనుప కండరాలతోటి ఉంటే బాగుంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దానికి కూడా డ్రగ్స్ తీసుకుని మరి 6 ప్యాక్స్ కోసం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారు. అలా కాదు. మానసిక దృఢత్వం కావాలి, శారీరక దారుఢ్యం కావాలి. ఆ దారుఢ్యం ఎట్లా సంపాదించుకోవాలి అంటే కష్టం ద్వారా తెచ్చుకోవాలి తప్ప ఫేక్ స్టెరాయిడ్స్ తీసుకున్న, డ్రగ్స్ తీసుకున్న ఇట్లా కాదు. అలాంటి యువత కొన్నాళ్ళకి ఎందుకు పనికిరా. రోజు మీరు చూస్తున్నారు కదా 6 ప్యాక్ 8 ప్యాక్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది హార్ట్ అటాక్స్ వచ్చి పోతా ఉన్నారు ఎంగేజ్ లో. అంటే 6 ప్యాక్ 8 ప్యాక్స్ ఉన్న వాళ్ళే కాదు, నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా 16 సంవత్సరాలు, చాలా మంది, అంటే 20 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా చనిపోతున్నారు. చెప్తున్నా కదా, వీళ్ళందరూ కూడా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఒకటైతే, 2 వ్యసనాల బారిన పడి చాలా మంది ఇట్లా పాడవుతున్నారు. ఈ మద్యం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, గుట్కాలు కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయండి. కానీ లాంగ్ రన్ లో దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. ఒకప్పుడు టెంపుల్స్ ఎక్కువ ఉండేటి, రెస్టారెంట్స్ తక్కువ ఉండేటి, హాస్పిటల్స్ తక్కువ ఉండేటి. మరి ఇప్పుడు టెంపుల్స్ తక్కువ అయిపోయి
రెస్టారెంట్స్ ఎక్కువైపోయినాయి. వివిధ రకాల రెస్టారెంట్స్. పెద్ద పెద్ద డిఫరెంట్ కలర్ వేరే పాశ్చాత్య దేశాలకు సంబంధించిన రెస్టారెంట్స్. అన్ని పాశ్చాత్యమే ఆ! ఉన్నాయండి. ఈ అలాగే రోజున మన బతుకులు ఎట్లా హాస్పిటల్స్ గూడా తగలడ్డాయంటే, హిందువుల బతుకు ఎట్లా తగలడిపోయిందంటే, హ్మ్. వీడు అన్నం తినాలి అంటే మధ్యాహ్నం పూట ఏదో ఒక ముస్లిం బిర్యానీ సెంటర్‌కి వెళ్ళాల్సిందే. హ్మ్. మరి బిర్యానీ ఆరోగ్యానికి ఏమన్నా బలమా అంటే కొవ్వు తప్ప ఏమీ లేదు. బ్యాడ్ హ్మ్. కొలెస్ట్రాల్ పెంచుతుంది తప్ప హ్మ్. ఏ ప్రయోజనం లేదు హ్మ్. దానివల్ల. సాయంత్రం పూట స్నాక్స్ తిందాము అంటే షవర్మా తినాలి. హ్మ్. ఆ షవర్మా ఫ్యాట్ కంటెంట్ తప్ప ఆరోగ్యకరమైనది ఏమీ కాదు. హ్మ్. అయితే గూగుల్ కొట్టేసి దీనిలో ఇంత ప్రోటీన్, దానిలో అంత కార్బోహైడ్రేట్ ఉంది అని చెప్పి చదువుకుంటే అది కర్మ. హ్మ్. ఎందుకంటే ఈరోజు హిందువులకు అనుకూలంగా మనం ఎవరన్నా పాయసం తినండి, దద్దోజనం తినండి, పులిహోర తినండి, లేకపోతే చక్కెర పొంగల్ తినండి అని చెప్పామనుకోండి, హ్మ్. ఇవన్నీ కూడా ఫ్యాట్ కంటెంట్ అంటూ మెడికల్ రిపోర్ట్స్ ఇస్తారు. హ్మ్. నిజానికి ఇవన్నీ హెల్తీ. హ్మ్. పూర్వం దేవాలయాల్లో ఇవన్నీ పెడతానికి, ప్రసాదాల రూపంలో పెడతానికి కూడా కారణం అదే. సామాన్య జనులకి పౌష్టికాహారం అందాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి హెల్తీ ఫుడ్ అంతా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజున ఇవన్నీ అన్‌హెల్తీ ఫుడ్స్, లేకపోతే అంత ప్రయోజనం లేని ఆహారాల కింద మార్చేశారు. బిర్యానీ మాత్రం బంపరు. షవర్మా అనేది సూపరు. హ్మ్. ఈ దరిద్రం కాకుండా నిన్న మొన్నటి దాకా చూసారు కదా! కర్ణాటకలో కూడా బయటపడింది. హ్మ్. దాదాపు 100కు పైగా శాంపిల్స్ తీసుకుంటే అన్నిట్లో కూడా క్యాన్సర్ కారకాలే ఉన్నాయి. ఈ పానీపూరి బండ్ల మీద. రైట్ సార్. ఇక్కడ ఇంకో ఇది క్వెషన్. అవ్వలేదండి. ఇంకా హ్మ్. ఉంది. హ్మ్. సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ మంది బిర్యానీలని వస్తాయి. హ్మ్. ఈ మంది బిర్యానీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు అరబ్ దేశాల్లో అంటే వాళ్ళకి ప్లేట్లు కడుక్కోవడానికి నీళ్లు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి మందంతా కూర్చొని గుంపుగా ఒక ప్లేట్‌లో 10 మంది, 5 మంది కలిపి తింటారు. నీకేం కర్మ ఇక్కడ, నీకు రోగం, నీళ్లు బానే ఉన్నాయిగా. ప్లేట్‌లో పెట్టుకొని ఎవడి ప్లేట్‌లో ఆడు తినొచ్చుగా. నలుగురు కూర్చొని తింటుంటే అవతలోడికి జలుబే ఉందో, జబ్బే ఉందో, ఆడు తుమ్ముతాడో, దగ్గుతాడో, ఉమ్ముతాడో ఏం తెలుసు నీకు? నీ ఫుడ్ నువ్వు తినటానికి రోగం ఏంటి? పందుల్లా కూర్చొని నలుగురు కలిపి తినకపోతే తిండి ఎల్లదా? ఇదెక్కడి నుంచి వచ్చిన అలవాటు? ఇవే కాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు కేఎఫ్‌సి అని చెప్పేసి ఇట్లా చాలా ఫుడ్స్ వచ్చేసినాయి కదా! హ్మ్. వీటిలో ఏదన్నా సరే ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఏ మెడికల్ రిప్రజెంటేటివ్‌నో, లేకపోతే ఏ మెడికల్ రిలేటెడ్ పర్సన్‌నో చెప్పమని చెప్పండి. ఎవరు చెప్పలేరు. అట్లాంటి ఫుడ్స్ అన్నిటిని ఇప్పుడు ఇవి కాకుండా జంక్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకోవసరం లేదు. జంక్ ఫుడ్స్ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే అవుతున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి. మరి వీటికి అలవాటు పడిపోతున్నారు ప్రజలంతా. మిమ్మల్ని ఒక హిందూ జనశక్తి ప్రెసిడెంట్‌గా మీకు ఒక క్వెషన్ అడుగుతున్నాను నేను. మండీసు ఇలాంటివి బయట పాశ్చాత్య దేశాలకు సంబంధించిన కల్చర్ ఫుడ్ మన ఇండియాలోకి ఇప్పుడు బాగొచ్చింది. ఇవన్నీ యాక్చువల్లీ హ్మ్. పాశ్చాత్య కూడా కాదండి. మిడిల్ ఈస్ట్‌వే. మిడిల్ ఈస్ట్‌కి ఫుడ్స్. సంబంధించిన ఫుడ్స్ బాగొచ్చినాయి ఇండియాకి. అలాంటి రెస్టారెంట్స్ గూడా ఎక్కువున్నాయి. హ్మ్. ఇవి మీ హిందూ దేశంలో మీరు సరిగ్గా మంచి రుచికరమైన భోజనం తినలేరు. హ్మ్. అందుకే మేము తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాము. దాంతో పాటు వాళ్ళు తెలియకుండానే వాళ్ళ కల్చర్‌కి మనల్ని అలవాటు చేస్తున్నారా కావాలని? కల్చర్‌కి అలవాటు చేయటమేనండి. అదే కదా దీన్ని ఫుడ్ హ్మ్. జిహాద్ అంటున్నాం అందుకే. హ్మ్. ఈ ఫుడ్ అంటే జిహాద్ ఫుడ్ జిహాద్ అనేది గూడా ఒకటుంది. ఆ! అంటే అసలు అయ్యో! ఫుడ్ జిహాద్ అంటే ఏంటి? అది మీకు తెలియనిదేంటంటే చాలా మంది ప్రజలు ఒప్పుకోరండి. ఫుడ్ జిహాద్ కాదండి. హ్మ్. ల్యాండ్ జిహాద్ నడుస్తుంది. పొలిటికల్ జిహాద్ నడుస్తుంది. యూపీఎస్సీ జిహాద్ నడుస్తుంది. హ్మ్. రేప్ జిహాద్ నడుస్తుంది. సెక్స్ జిహాద్ నడుస్తుంది. ఎన్నో హ్మ్. ఎన్నో రకాలుగా ఉన్నాయి. అన్ని రకాలుగా టార్గెట్ చేశారు అన్ని హిందువుల్ని. రకాలుగా టార్గెట్ చేశారు. అంటే హిందువుల్ని అన్ని రకాలుగా. ఎవడి వింగ్ వాడు పని చేస్తానే ఉన్నాడు యాక్టివ్‌గా. హ్మ్. ఈ దేశాన్ని నాశనం చేయడానికి హ్మ్. ఎన్నెన్ని దారులున్నాయో అన్ని దారుల్లో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. హ్మ్. క్లియర్. ఈ మత్తులో పడేది ముఖ్యంగా ఫస్ట్‌గా వచ్చేది యువతే. యువతని. హ్మ్. ఎందుకంటే హ్మ్. యూత్‌కి తల్లిదండ్రులు ఏం చెప్తా ఉంటారంటే, "ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావురా? ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావురా?" అని హ్మ్. చెప్పేసి అంటూ కానీ ఉంటారు. అంతేగాని ధర్మాన్ని ఎక్కువ చెప్పరు యాక్చువల్లీ వాళ్ళకి. ఈ వయసులో కాకపోతే వాడు ఇంకే వయసులోనూ వాడు ఏం నేర్చుకోలేడు. అవును. వాడు నేర్చుకునేది ఈ వయసులోనే. వాడు చదువుకునేది ఈ వయసులోనే. ఈ వయసులో చదువుకున్న చదువుతోనే వాడి జీవితకాలం తన జీవితాన్ని గడుపుకోగలుగుతాడు. సరే. రైట్. సరే. ఈ వయసులో నేర్చుకున్న అలవాట్లతోనే వాడి జీవితకాలం బతకగలుగుతాడు. హ్మ్. ఈ వయసులోనే ఆడు డ్రగ్స్ తీసుకొని నిర్వీర్యమైపోయి సగం హ్మ్. జీవితం సంకనాకపోతే ఆడి భవిష్యత్తంతా ఏం చేస్తాడు? ఈ మధ్య యువత ఎక్కువ వెబ్ సీరీస్‌లు చూడటం, యూట్యూబ్‌లో ఏవైతే వీడియోస్ అంటే మంచి మంచి కంటెంట్ వీడియోస్ చూడడం మొదలుపెట్టారు. అంటే డిజిటల్ యుగం కాబట్టి. అలాగే మూవీస్ కూడా ఎక్కువ చూస్తున్నారు. రీసెంట్‌గా 'కల్కి' మూవీ అనేది ఒకటి వచ్చింది. ఆ మూవీ చూసేదాకా కూడా ఒక కురుక్షేత్ర యుద్ధం ఉంది, మహాభారతం ఉంది అని చాలామంది హిందూ యువతకు తెలియని పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎగ్జాక్ట్‌లీ. ఏకీభవిస్తారా? ఏకీభవిస్తానండి. అంటే ఏ సినిమా విధంగా? అనేది ఒక చాలా పవర్‌ఫుల్ మాధ్యమం అండి. హ్మ్. అది 'కల్కి' గావచ్చు, ఇంకొకటి కావచ్చు. సినిమా అనేది ఖచ్చితంగా లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. హ్మ్. ఈరోజు 'కల్కి' మూవీ పరంగా చూసుకుంటే, 'కల్కిలో' 1, 2 ఫ్లాస్ మాకున్నా గూడా, హ్మ్. ఆ సినిమా పరంగా మేము ఓవరాల్‌గా ఒకటే చెప్తాం. హ్మ్. సినిమా హిందుత్వం గురించి లేదా హిందూ గ్రంథాల గురించి సొసైటీలో ఒక డిస్కషన్‌ని తీసుకొచ్చింది. తీసుకొచ్చింది. కాకపోతే హ్మ్. మేల్కొల్పు ఇదొక మేల్కొల్పు. సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, హ్మ్. సినిమా బావుంది అని చెప్తున్న మేమే సినిమాలో 2, 3 ఫ్లాస్ ఉన్నాయని చెప్తున్నాం. ఖచ్చితంగా అయితే ఒప్పుకోవాలి. హ్మ్. సినిమాని చూడమని చెప్తున్నాను. హ్మ్. చూడొద్దని బాయ్‌కట్ అని చెప్పట్లేదుగా. హ్మ్. ఆ సినిమాని చూసే క్రమంలో దానిలో చెప్తున్న అబద్ధాలు ఏవైతే ఉన్నాయో, అవి నమ్మొద్దు. ఆటి గురించి మీరు క్లారిటీగా తెలుసుకోండి. హ్మ్. అలా అయితే ఓకే. కానీ ఈ వీడియో చెప్పంది గాని చాలామంది 'ప్రభాస్ అన్న గురించి లేకపోతే మా సినిమా గురించే మాట్లాడతావా' అని మాట్లాడతారు. అరే బాబు! మీ అందరికీ చెప్తున్నా 'ప్రభాస్' ఎవరు, 'చిరంజీవి' ఎవరు, 'బాలకృష్ణ' ఎవరు, 'వెంకటేష్' ఎవరు, 'పవన్ కళ్యాణ్' ఎవరు? నటులే గదా! నటులే. వాళ్ళుంటారు. కొన్నాళ్ళ తర్వాత రిటైర్ అవుతారు.
వాళ్ళ తర్వాత ఇంకొక యాక్టర్ వస్తాడు, వాళ్ళ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు రిటైర్ అయిపోయి. ఉమ్. కానీ రామాయణానికి మహాభారతానికి రిప్లేస్మెంట్ ఇవి లేదు కదా. శాశ్వతం ఎప్పటికీ. అవి శాశ్వతం కదా. ఉమ్. వాటిని మూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే తీసుకుని చదువుకోవాలి, చెప్పాలి. అవును, ఇలాంటి ఈ మంచి రోజున ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి. ఈ రోజున సినిమా తీశారండి, ఉమ్. కల్కి సినిమా. ఉమ్. కర్ణుడు మళ్ళీ పుట్టాడు, అశ్వత్థామ బతికే ఉన్నాడు, ఉమ్. ఈ స్టోరీ అంతా చూపించారు, ఉమ్. రిక్రియేషన్. ఉమ్. గుడ్, బాగుంది. ఓకే. మరి ఇంకో సినిమా తీయండి కెలికి, ఉమ్. దానిలో మహమ్మద్ ప్రవక్త మళ్ళీ పుట్టాడని చెప్పి స్టోరీ తయారు చేసి తీయండి, తమ్ముంటే. అంటే మన హిందువులకు ఆ ధైర్యం లేదా డైరెక్టర్లకి? హిందువులకు కాదు, ప్రపంచంలో ఎవరికి ధైర్యం లేదు. అంటే తెలుగు మహమ్మద్ డైరెక్టర్లు ప్రవక్త కూడా గురించి ఉమ్. ఒక స్టేట్మెంట్ ఇస్తే కూడా సర్ తన్సే జుదా అని చెప్పేసి తలకాయలు నరికేస్తారు. అంటే భయపడుతున్నారు అనమాట. డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు, ఉమ్. గుస్తాకి నబీకో ఏక్ హీ సజా, అంటే మహమ్మద్ ప్రవక్తని నిందించిన వాడికి ఒకటే శిక్ష, సర్ తన్సే జుదా, మెడమించి పేక తగ్గొట్టేయాలని చెప్తారు. బాహాటంగా ఈ నినాదాలు ఇస్తా నల్గొండ జిల్లాలో ర్యాలీ చేశారండి, మిర్యాలగూడ పట్టణంలో. ముస్లిమ్స్ అందరూ కాటుదాలో సాలంకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు అంటూ, హిందూ సంఘాలు వాళ్ళని చంపేయండి అంటూ బహిరంగ నిరసనలు చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మరి దీని గురించి చేస్తారా? కొన్ని బైబుల్ గురించి చెప్తున్నా, బైబుల్లో పాత్ర ఎవడన్నా మళ్ళీ పుట్టినట్టు, దావీదు ఉన్నాడు, ఆడికి ఒక 100 మంది పెళ్ళాలు. తర్వాత సొలొమోన్ అని ఒకడు ఉన్నాడు, ఆడికి 300 మంది పెళ్ళాలు, 700 మంది ఉంపుడు గత్తెలు. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ స్టోరీ ఒక సినిమా తీయమంటే అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే హిందూ సంప్రదాయం చాలా గొప్పది, ఇక్కడ ఈజీగా స్వేచ్ఛగా సినిమాలు తీయొచ్చు. కాదు, మన సనాతన ఈ దేశంలో హిందువులు భౌతిక దాడులకి దిగరు. కాబట్టి హిందువుల గురించి ఏమైనా తీసేయచ్చు, ఏమన్నా మాట్లాడితే ఏదో కవరింగ్ చేయొచ్చు అని చెప్పి చూస్తున్నారు అంతే. కానీ వాళ్ళ గురించి తీసేంత ధైర్యం మన వాళ్ళకి లేదు. అండ్ అదే సాడ్ పార్ట్ ఏంటి ఇక్కడ అంటే, చాలా మంది హిందువులే సినిమాలాగా చూడొచ్చు కదా అంటారు. నేను ఇప్పుడు సినిమా తీస్తానండి, ఆ సినిమాలో నేను అంటాను, ఇండస్ట్రీలో మొత్తం హీరోయిన్లు అందరూ కూడా వేసిలే అంట. ఇండస్ట్రీలోకి వచ్చే హీరోలు అందరూ కూడా అమ్మాయిల్ని తార్చేవాళ్లే అంట. ఎందుకంటారు అట్లా? అంటాను, నేను ఒక సినిమా తీస్తా అట్లా. అలా సినిమా తీయాలంటున్నా, నేను తీస్తాను. నేను తీస్తే సినిమాని సినిమాలాగా చూస్తారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ గురించి ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు లలిత్ కుమార్ అంటారా? సినిమా ఇండస్ట్రీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు లలిత్ కుమార్ అని అంటారు. అంతే అంటారుగా. అంటే నీకు నచ్చిన ఫీల్డ్ గురించి, నువ్వు ఉంటున్న ఫీల్డ్ గురించి, లేకపోతే నీ గురించి తప్పుగా మాట్లాడితే నీకు నొప్పి వచ్చింది. నా పూర్వీకుడైనా, నా హీరో అయిన రాముడి గురించి, నా హీరో అయిన కృష్ణుడి గురించి తప్పుగా తీసినప్పుడు తీయొద్దురా బాబు అని చెప్పేసి అంటే మాత్రం సినిమాలో చూడలేవా అంటున్నారు. ప్రపంచంలో చాలా కథలు ఉన్నాయి, సినిమాని సినిమాలాగా చూడమని చెప్పి ఆ కథలది మహమ్మద్ ప్రవక్త స్టోరీనో, లేకపోతే బైబిల్లో యేసుక్రీస్తు స్టోరీనో, లేకపోతే మేరీకి పరిశుద్ధాత్మ వచ్చి ఎట్ట కలుపు చేసిపోయాడు ఒక సినిమాని మసాలా వేసి, అంటే తీయలేరండి. లోకుగా ఉన్నోని కాకులు పొడుస్తాయి అని హిందువులు తేరగా దొరికారు కాబట్టి హిందువుల మీద ఇట్లాంటి సినిమాలు తీసి పబ్బం గడుపుకుని వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. మనం 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే తప్ప కడుపు నింపుకోలేనోడి కోసం మనం మన దేవుళ్ళైన రాముణ్ణి కృష్ణుడిని కూడా అవమానించడానికి సిద్ధపడిపోతున్నాం. మరి ఇప్పుడు యూత్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. కల్కి సినిమా చూసి యూత్ మళ్ళీ మహాభారతం చదవటం మొదలు పెట్టారు, చూడటం మొదలు పెట్టారు అని మీరు నమ్ముతారా? ఒకటండి, నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నేర్చుకునే వాళ్ళు చదువుకుని నేర్చుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అట్లా ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఈ సినిమా చూసి అదే నిజం అనుకుని నిజంగా కర్నూలులో సుగుణాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇదే సినిమాలు చూసేసి రావణాసురుడు కూడా మంచివాడేనండి అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. రావణాసురుడు అంత పోరంబోకు ప్రపంచవ్యాప్తంగా ఎవడు కనపడ్డు. ఇది రామాయణం చెప్తున్నమాట. రామాయణం కాకుండా ఇప్పుడు రాముల వారి కథకైనా, రావణ కథకైనా, సీతమ్మ తల్లి కథకైనా రామాయణమే ప్రమాణం. ఎందుకంటే ఆ రామాయణానికి సీతాయ చరితం మహత్ పౌలస్య వధ అనే పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఆ రామాయణంలో 3 హైలైట్ క్యారెక్టర్స్ ఎవరు అంటే రాముడు, సీతమ్మ తల్లి, రావణాసురుడు. ఇది కాకుండా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, ఆయన కూడా రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని చెప్పేసి చెప్తారు. అంత గొప్ప వ్యక్తి ఆయన కూడా. మరి ఈ 4 స్టోరీస్ ని కూడా వక్రీకరించేసి సీతమ్మ తల్లి రాముడికి చెల్లి అవుద్దని ఒకడు కథ రాస్తాడు. రావణాసురుడి భార్య రాముడు లేపుకొచ్చాడని ఇంకో లంజాకుడికి రాస్తాడు కదా. మా రాముడు మా సీతమ్మ గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే మేము ఏం చేయాలి? మాట్లాడొద్దా? రాముడు ఎవరు? సుగుణాల రాసి ఈ దేశం మొత్తానికి కూడా ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో నేర్పించిన వ్యక్తి. రాముడు దేవుడా, లేకపోతే ఒక మనిషి దేవుడైన అతనే రాముడా? దేవుడంతటి వాడే సాక్షాత్తు మనిషిగా వచ్చినప్పుడు ఏవైతే అనుభవించాల్సి వస్తుందో అవి ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే, దేన్ని తప్పించుకోలేడు అంటూ మానవాళికి ఒక దిశానిర్దేశం చేసి వెళ్ళిన ఆయన కృష్ణుడు ఉన్నాడు. ఆయన మనిషి ఎలా బ్రతకాలో దగ్గరుండి పక్క నుండి చూపిస్తూ వచ్చాడు. అందుకే రాముడు చేసింది చేయాలి, కృష్ణుడు చెప్పింది చేయాలి. ఎందుకంటే రాముడు చేసిన ప్రతి పని మానవుడు చేయగలిగింది, కృష్ణుడు చేసిన ప్రతి పని మనుషులు చేయలేరు. కాబట్టి కృష్ణుడు చెప్పిన పనులు చేస్తే చాలు. మనం కృష్ణుడు చెప్పిన పని ఏంటి? కర్తవ్య పాలన చేయాలి, ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మని అనుష్ఠించాలి. ఇదే ఆయన చెప్పారు. అది అందరికీ చేయదగిందే కదా.
ఈ రోజున అందుకే భగవద్గీతని మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కింద లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ సబ్జెక్ట్ కింద విదేశాల్లో సైతం వాడుతున్నారు. ఏ బైబిల్‌లో గాని, ఖురాన్‌లో గాని అలా పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఏమన్నా ఉంటే చెప్పండి నాకు చెప్తా. ఏ మత గ్రంథంలోనూ ఉండవు. అంతటి గొప్ప గ్రంథాలు కలిగిన మనం మన వారసత్వాన్ని, మన నాయకుల్ని, మన హీరోల్ని మనం పక్కన పెట్టి తెర మీద హీరోల్ని తీసుకొచ్చేసి వాళ్ళ కోసం నేను చచ్చిపోతాను, ప్రాణం ఇచ్చేస్తాను అంటే దరిద్రుడా. నువ్వు సస్తే చావు, నీ అమ్మ బాబు కోసం చావు, నీ దేశం కోసం చావు, నీ ధర్మం కోసం చావు, ఒక విలువ ఉంటది. ఇదే హీరో ఒక సినిమాలో రాముడిలాగాను కృష్ణుడిలాగాను చేస్తాడు. ఇంకో సినిమాలో తాగుబోతులాగాను, వ్యభిచారిలాగాను, లేకపోతే జోదర్లాగాను చేస్తాడు. నటులు కదా, ఎటు డబ్బులు ఇస్తే అటు క్యారెక్టర్ చేస్తారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లే, వాళ్ళ ప్రొఫెషన్ అది, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కోసం నువ్వు ప్రాణాలు ఇస్తానంటే నువ్వు గొడ్డలు దించుకోవటం ఏంటి? నువ్వు టికెట్లు కొనకపోతే రేపు వాళ్ళకది దిక్కులేదు. ఈరోజు పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారండి, వాళ్ళంతా ఫస్ట్ గొప్ప నువ్వు నీ స్టార్లు ధర్మాన్ని అయ్యారంటే కాపాడుకో, తర్వాత వాళ్ళ గురించి ఆలోచించని చెప్తున్నారా? అసలు వాళ్ళ గురించి ఆలోచించడం కాదు, ఎవరి గురించి ఎవరు ఆలోచించక్కర్లే. ఈ సమాజంలో కష్టంలో ఉన్నవాడికి నువ్వు సాయం చెయ్యి, అది తప్పు కాదు. కడుపు నిండి కొట్టుకుంటున్నోడి కోసం ప్రాణం ఇస్తానంటే పేదవాడి కోసం ప్రాణం ఇవ్వు. మన తెలుగు రాష్ట్రాల యువత హిందుత్వ గురించి కాకుండా హీరోల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారా? వాళ్ళ 100% ఫేవరెట్ హీరోల అసలు గురించి? హిందుత్వ గురించి కూడా కాదండి, సామాజిక సమస్యల గురించి కూడా మాట్లాడట్లేదు. సినిమా వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ, ఫ్యాషన్ అయిపోయింది, సినిమా ప్యాషన్ అయిపోయింది. క్రికెట్ ఇప్పుడు ఐపీఎల్ కావచ్చు, లేదా ఇతర స్పోర్ట్స్ ఏవైనా కావచ్చు, వాటి మీద పడుతున్నారు. ఈ సినిమా కాడ స్పోర్ట్స్ కాడే ఆగిపోయిన వీళ్ళు భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది దేశం పట్ల, ధర్మం పట్ల? ఈ రోజున నంద్యాల పట్టణంలో ఉంది, ఒక పసిపాప మీద, 8-9 సంవత్సరాల పసిపిల్ల మీద అంతే వయసు ఉన్న మైనర్లు 3 అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. వారం రోజుల నుంచి ఆ పాప శవం కూడా దొరక్క ఆ తల్లిదండ్రులు నానా బాధలు పడతా ఉన్నారు. వాళ్ళ నరకం కనపడతా ఉంది వాళ్ళకి. కానీ ఇంకా ఈ పసిపిల్లల విషయంలో వాళ్ళు మైనర్లు అని చెప్పేసి, లేకపోతే ఇంకోటి అని చెప్పి రాజకీయం చేస్తా ఉన్నారు. ఆ మైనర్ల బిహేవ్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిన అంశం ఏంటి? ఏమై ఉండొచ్చు మీరు చెప్పండి. నేను సినిమా అన్నాను అనుకోండి, ఆ సినిమా వల్ల ఎవడో చెడిపోడు అని చెప్పి అంటారు. మరి సినిమా వల్ల అంశాలు ఏంటి? కాదు, ఇప్పుడే చాలా మంది మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే సినిమా వల్ల చాలా మార్పు వచ్చింది, కల్కి సినిమా వల్ల చాలా మంది పురాణాలు తెలుసుకుంటున్నారు అంటారు. ఓకే, కల్కి సినిమా వల్ల పురాణాలు తెలుసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి వచ్చే బూత్ సినిమాల వల్ల ఎట్లాంటివి నేర్చుకుని చేస్తున్నారంటే దాన్ని మాత్రం ఒప్పుకోరు. అంటే ప్రతివాడికి మెడల్స్ ఇస్తే కావాలి కానీ మాటలు విమర్శలు ఇస్తే మాత్రం ఒప్పుకోరు. ఉమ్. ఇది దౌర్భాగ్యం. కనీసం సొసైటీలో ఉన్న ఎంతమంది ఈ ఘటన మీద రెస్పాండ్ అవుతున్నారు? ఇప్పుడు ఆ పసిపిల్లలు చేసిన దాని గురించి వాళ్ళు మైనర్లు అంటున్నారు. ఏమంటే ఒక ఆడపిల్లని అత్యాచారం చేయాలని తెలిసింది, అత్యాచారం చేసిన తర్వాత అది కేసు అవుతుంది కాబట్టి ఆ పాపని చంపేయాలని తెలిసింది, చంపేసిన తర్వాత ఆ శవాన్ని మాయం చేయాలని తెలిసింది, వారం రోజులు కనపడకుండా చేయటం తెలిసింది, ఇంకా వాళ్ళని మైనర్లు అంటున్నారు. మైనర్ అంటే వయసుకు మైనర్లు అయితే సరిపోదు కదా, బుద్ధికి కూడా మైనర్లు అవ్వాలిగా. ఈ వయసులోనే వాళ్ళు 3 కలిసి ఒక పాపను చంపేసి శవాన్ని మాయం చేసి పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారంటే వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు దాటితే దేశానికే చుక్కలు చూపిస్తారు. ఇప్పుడు యూత్ అంతా మాట్లాడాల్సింది ఆ టాపిక్ మీద. అంతేగాని ఒక ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉండి సుఖపడినంత కాలం సుఖపడి ఇప్పుడు విడిపోయి బయటకు వచ్చేసి మీడియా మొత్తం దాన్ని కవర్ ఫోకస్ చేస్తున్నారు. కర్మ అదే చెప్తున్నా, కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు మీడియాకి వచ్చేసి మేము ఎంత హ్యాపీగా ఉన్నామని ఎవరికి చెప్పుకోలేదుగా. సమస్య వచ్చినప్పుడు మాత్రం మీడియాకి ఎక్కారు. అరే ఇక్కడ అన్యం పుణ్యం తెలియని పసిపిల్ల, దీని గురించి ఎవరు మాట్లాడరా? మా పూరా లోకల్కి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నమస్తే.